నేను పుట్టిన 3 సంవత్సరాలకే మా నాన్న చనిపోయాడని. అన్నికి ఒక 2 సంవత్సరాల ఏజ్లోనే పోలియో వచ్చిందంటని. ఆ టైంలో నాకు 9th క్లాస్ చిన్న యాక్సిడెంట్లా జరిగింది. బ్యాక్స్ ఇదంతా ఆపరేషన్ అని. పెద్ద అబ్బాయి ఇలా అయిపోయిన ఆయన చూసుకోవచ్చు, ఈడున్నాడు కదా. ఒక సైడ్ ఏమో నీకు పెరాలసిస్ వచ్చింది, ఒక దిక్కు అన్నం చూస్తేనేమో ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఒక దిక్కు మీ ఫాదర్ లేరు. ఆ టైంలో మీ మదర్ పొజిషన్ ఎలా ఉంది? మా అమ్మకి ఆ దేవుడు చాలా ఓపిక, చాలా ధైర్యం ఇచ్చాడని నిజంగా చెప్తున్నా. చిన్నప్పటి నుంచి మా అన్ని కాళ్ళు చేతులు పని చేయకపోయినా, మాటలు రాకపోయినా ఇప్పుడు వరకు ఈడ్చుకొచ్చి నేను చూస్తూ 2 సంవత్సరాల పాటు నన్ను మంచం మీద రికవర్ అయ్యేంత వరకు. లీడర్స్ గ్రోత్ ఈవెంట్కి నువ్వు హైదరాబాద్కి వచ్చావు. సో ఈ ఈవెంట్కి నువ్వు వచ్చినప్పుడు రాకముందు అసలుకి నీ మైండ్ సెట్ ఎట్లా ఉండే? అది మర్చిపోలేని రోజని. జీవితంలో ఒక క్రియేటర్గా తీసుకున్న ఫస్ట్ అవార్డు క్రియేటర్ గ్రోత్ ఈవెంట్లో ఫస్ట్ అవార్డు. అది ఎవరెవరికి చేసావు? ఎలాంటి క్లయింట్స్? పెద్ద పెద్ద వాళ్ళు చేసినావు అని చెప్పేసి అన్నావు. ప్రెసెంట్ అయితే నా మొబైల్లో కాంటాక్ట్ 2000 మంది ఉంటారని. డీ జబర్దస్త్ వాళ్ళకి చేశాను, మన సీరియల్ యాక్టర్స్కి చేశాను, సినిమా యాక్టర్ ఒకడేనని అతనికి చేశాను. బెడ్ పైన ఉన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ నీ ప్రాసెస్ ఎట్లా వెళ్ళింది? మెకానిక్ అని రాజేష్ అని ల్యాప్టాప్ కొనుక్కుంటే ఎడిటింగ్ నేర్చుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంట. అమ్మ ఒక ల్యాప్టాప్ కొని ఇవ్వంటే, బాబు అంత స్తోమత లేదురా మన దగ్గర, ఇప్పటికే అప్పుల్లో ఉన్నామన్నది ఇలా అన్నాడు. మరుసటి రోజు వచ్చాడు, తీసుకెళ్ళాడు, ల్యాప్టాప్ కొనిచ్చాడు. ఇదిగోరా బన్నీ 55,000 ల్యాప్టాప్ ఇచ్చిపోయి 10,000 కట్టాను నేను. ఉన్నాయి వాయిదాల ద్వారా కడేరా. ఇప్పుడు రాజేష్ ఫీలింగ్ ఎట్లుంది? రాజేష్ వల్ల నువ్వు ఎంత గ్రో అయినావు? ఇప్పుడు నాకు ల్యాప్టాప్ కొనిచ్చిన 10 monthsలోనే రాజేష్ బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. మార్నింగ్ లెగ్సిన వెంటనే ఆడి ఫోటో నా బెడ్రూమ్లో ఇంకెలా లెగ్సిన వెంటనే చూసుకున్నాక అలా ఫోటో ఉంటుందని. ఆడి రాపాక్లో సిగ్నల్స్ లేక నేను చేసే వర్క్కి రాపాక్లో మా ఊర్లో సిగ్నల్స్ ఉండవని. నా మైనస్ ప్రాబ్లమే సిగ్నల్స్. మీ ఊర్లో సిగ్నల్స్ ఉండవు? సెల్ టవర్ ఉండదు? సెల్ టవర్ లేదని మీ ఊర్లో లేదు. అంటే ఇప్పుడు నీకు వర్క్ చేసేటప్పుడు నీకు ఇంటర్నెట్ కావాలి, డేటా కావాలి అంటే నువ్వు పక్క ఊరికి వెళ్ళాలి. మొబైల్ ఎడిటింగ్ ఇప్పటికీ. బన్నీ జస్ట్ 16 years అబ్బాయి తన చిన్న ఏజ్లోనే ఫాదర్ని కోల్పోయాడు. ఇంకోవైపు అన్నేమో ఫిజికల్లీ అండ్ మెంటలీ హ్యాండిక్యాప్. తనకి ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల బన్నీని డాక్టర్స్ ఇంకా తను మళ్ళీ లేవలేడని అన్నారు. తన కాళ్ళు చేతులు పడిపోయాయి, స్కూల్ ఆగిపోయింది, ఫ్రెండ్స్ దూరం అయ్యారు, అమ్మ వీళ్ళని చూసుకోవడానికి ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ బన్నీ మాత్రం గివ్అప్ ఇవ్వకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని చిన్న ఏజ్లోనే తన భుజం పైన వేసుకున్నాడు. ఏదో ఒకటి సాధించాలని పట్టుదలతో యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఎడిటింగ్ని నేర్చుకున్నాడు. సెల్ టవర్ కూడా లేని ఊర్లో ఉంటూ సిగ్నల్స్ కోసం పక్కూర్లోకి వెళ్ళి ఇన్స్టాలో కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి డీ జబర్దస్త్, పొలిటీషియన్స్, కొంతమంది క్లయింట్స్కి పోస్టర్ డిజైనింగ్ చేస్తూ ఓన్ ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీని బిల్డ్ చేసుకున్నాడు. టుడే హీ స్టాండ్స్ as one of the strongest inspiration for the youth. So make sure you watch this podcast till the end. Hi Bunny. Hi Aniya. Welcome to today's podcast. Thank you Aniya. సో చాలా రోజుల తర్వాత ఈరోజు ఇలా ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ క్రియేటర్ గ్రోత్ ఈవెంట్ తర్వాత ఇప్పుడు కలిసామని. సో ఈరోజు మన ఆడియన్స్కి కంప్లీట్గా నీ స్టోరీ చెప్పాలనుకుంటున్నా. అవునండి. నీ స్టోరీ నాకు తెలుసు, చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ అని నేను ఫీల్ అవుతా. సో ఇదే స్టోరీని వై కాంట్ ఐ షో టు పబ్లిక్ అనే పాయింట్లో ఈరోజు నీతో పాడ్కాస్ట్ ప్లాన్ చేసిన. థ్యాంక్స్ అని. సో లెట్స్ మేక్ ఇట్. ఈరోజు ఖచ్చితంగా నీ స్టోరీ అంతా ఈరోజు చూసే ఆడియన్స్కి ఒక మంచి ఇన్స్పిరేషన్. ఐ ప్రామిస్ యూ గైస్, లైక్ ఆ బన్నీ దగ్గర చాలా మంచి, అంటే ఎట్లా అంటే ఒక చాలా ఇన్స్పిరేషనల్, అంటే మనం ఎక్కడెక్కడో ఏవో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చూస్తాం, కానీ బన్నీ ఈజ్ కంప్లీట్లీ రియల్ రా స్టోరీ. సో అవన్నీ నేను చెప్పడం కంటే ఈరోజు క్వశ్చన్స్ త్రూ ఐ విల్ రివీల్ ఇట్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్. సో బన్నీ, ఫైనల్లీ బన్నీ అంటే ఎవరు అనే పాయింట్లో ఈరోజు చూసే ఆడియన్స్కి ఒక చిన్న బ్రీఫ్. బన్నీ అంటే ఒక గ్రాఫిక్ డిజైనర్ అనియా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనియా. అంటే ఒక గ్రాఫిక్ డిజైనర్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ చేస్తూ ఆ గ్రాఫిక్ డిజైనింగ్ గురించి ఇన్స్టాగ్రామ్లో స్కిల్స్ గురించి చెప్తూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఏ స్కిల్ నేర్చుకుంటే బెటరు, ఈ టాపిక్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేస్తూ మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఫ్యామిలీని అయితే చూసుకుంటున్నానని. బన్నీ, ఇప్పుడు ఫ్యామిలీ గురించి వచ్చింది కదా టాపిక్, ఫస్ట్ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి చెప్పు. ఫస్ట్ నా ఫ్యామిలీ సిచ్యువేషన్ అంటే అనియా, చిన్నప్పుడే నేను పుట్టిన 3 సంవత్సరాలకే మా నాన్న చనిపోయాడనియా. అమ్మ అన్నీకి అప్పుడు 10 సంవత్సరాలు ఉంటుందనియా. అన్నీకి
ఒక 2 సంవత్సరాల ఏజ్లోనే ఫీవర్ వచ్చి పోలియో వచ్చిందంటని ఆ టైంలో. ఆ టైంలో పోలియో వచ్చినప్పుడు కాళ్ళు చేతులు లాగేసి మాటలు రావట్లేదు అన్నికి. ఆ టైంలో నాన్న బ్రతుకున్నారు, అప్పుడు నేను పుట్టలేదు. ఆ టైంలో నాన్న బ్రతుకున్నప్పుడు నాన్న సరిగ్గా పట్టించుకోలేదు. ఎలాగంటే ఇంకా ఎప్పుడూ డ్రింకింగ్లో ఉండేవాడంట నాన్న. ఆ టైంలో మా అన్నిని పట్టించుకొని మంచి డాక్టర్కి చూపించి ఎవరో ఒకరికి చూపిస్తే మా అన్నీ ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్లో ఉండండి. నేను నిజంగా చెప్తున్నాను, నీ ఏజ్ ఉంటుంది మా అన్నీకి. వాడు ఇప్పుడు 22 సంవత్సరాలు అన్నయ్య. అయితే అన్నీ అలా అయిపోయాడు, వికలంగా అయిపోయాడు. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. చనిపోయిన మా అమ్మ ధైర్యం ఏంటంటే ఆ టైంలో నేను ఆపరేషన్ జరగకముందు, అంటే నాకు ఒక ఆపరేషన్ జరిగింది. జరగకముందు పర్లేదులే, పెద్ద అబ్బాయి ఇలా అయిపోయినా ఆయన చూసుకోవచ్చు, ఈడున్నాడు కదా. సారీ అమ్మ గురించి తెలుసుకుంటే అలా ఏడిపోతుంది. చిన్న అబ్బాయి ఉన్నాడులే, ఈయన్ని చదివించుకొని అలాగ ఆడే చూసుకుంటాడులే నన్ను మా నేనే అనుకొని నన్ను కూడా అలా చదివించిందని. చదువు పరంగా నన్ను బాగా చదివించింది. నిజంగా అప్పుడైతే చాలా బాగా చదివి చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఆ టైంలో ఏం జరిగిందంటే నాకు 9th క్లాస్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, చిన్న యాక్సిడెంట్లా జరిగింది. దానివల్ల నాకు బ్రెయిన్ దగ్గర ఆపరేషన్ జరిగిందని. ఆపరేషన్ జరగడం వల్ల నాకు ఒక బ్రెయిన్ దగ్గర బ్లడ్ సర్కిల్ అవ్వలేదని చెప్పి బ్రెయిన్కి ఆపరేషన్ చేశారని. ఆపరేషన్ చేయడం వల్ల నేను మా అన్నీలా అయిపోయానని. మా అన్నీ కంటే దారుణం. మా అన్నయ్య హ్యాండిక్యాప్ట్ అయినా కొంచెం అలా దీకురుతూ ఉండేవాడు. కానీ నేనైతే ఇంకా మంచం మీద కాళ్ళు చేతులు పడిపోయి మాట ఒకటి వచ్చింది, అలాగ మంచం మీద పడిపోయానని. ఆపరేషన్ చేయకముందు కూడా డాక్టర్స్ అయితే చేతులు ఎత్తేసారు. మీ అబ్బాయికి ఆపరేషన్ చేస్తే బ్రతికితాడో లేదో మేము చెప్పలేమమ్మా కన్ఫామ్గా. మీ అబ్బాయి బ్రతకొచ్చు, బ్రతకలేకపోవచ్చు, మేమైతే ముందే చెప్పేస్తున్నామంటే ఇంకా మా అమ్మ దేవుడి మీద భారం వేసి నాకైతే ఆపరేషన్ చేయించిందని. ఆ దేవుడి మీద భారం వేసి ఆ దేవుడి మీద నమ్మి నాకు ఎన్ని లక్షలైనా ఊపికి పట్టి అలా ఒక 8 లక్షల వరకు ఖర్చు పెట్టి అప్పు చేసి మరీ ఖర్చు పెట్టి నన్ను అయితే బ్రతికించిందని. బ్రతికేళ్ళే అనుకుంటే నాకు ఒక 2 ఇయర్స్ కాళ్ళు చేతులు పడిపోయాయి. అది కరోనా టైం అయినా. ఆ కరోనా టైంలో ఫిజియోథెరపీ డాక్టర్స్ వచ్చేదో ఫిజియోథెరపీ కాళ్ళు చేతులు రికవర్ చేయడానికి అవుతుందనే అవకాశం ఉంటుందన్నారు డాక్టర్స్. కానీ కరోనా వల్ల లాక్డౌన్ కదనియా, అవ్వలేదనియా. ఇంకా అదేదో మా ఇంటికాడ మా మాయ మెడికల్ షాప్ అనియా, మా మాయ తిరుమూర్తులని మా అమ్మకి వచ్చి చెప్పేవాడు ఇలా ఇలా చెయ్యండి అని చెప్పి మా మాయ నాకు చేసి మా అమ్మకి చెప్పేవాడని. మా అమ్మ అలాగ నాకు తెల్లవారుజామున లేచి కాళ్ళకి చేతులకి కొబ్బరి నూనె రాసి అలాగ ఫిజియోథెరపీ మా మాయ చెప్పిన విధంగా చేయడం వల్ల ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ నేను పునర్జన్మ ఎత్తినట్టే మళ్ళీ కాళ్ళు చేతులు వచ్చాయని. 9th స్టడీ ఆగిపోయింది కదా, ఎడ్యుకేషన్తో ముందుకు వెళ్దామని 10th ఏదోలాగా ఇబ్బంది పడి కంప్లీట్ చేశా. ఇంటర్ కూడా చదివిద్దాము, మా అమ్మ కూడా ఎడ్యుకేషన్తో అలాగ చూసుకుంటానులే అని ఎడ్యుకేషన్ చదివిద్దాం అనుకుంది. కానీ డాక్టర్స్ నువ్వు ఎక్కువ ప్రెషర్ తీసుకున్నావు అంటే మళ్ళీ నీకే డేంజర్ అమ్మా, ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళకు అని చెప్పారు. డాక్టర్ చూస్తే ఎలా చెప్పాడు, తల్లి ఎలా ఉంది, ఇంటికాడ అన్ని కాపలాగా ఉండాలి, ఇంకా నేను ఎడ్యుకేషన్ ఆపేసి ఇంటికాడ నేను తిండి కూర్చుంటే ఇంకా మా అమ్మ లెవెల్ చూసుకుంటారన్న టైంలో ఇంట్లో మొత్తము నువ్వు అన్నయ్య అమ్మ ముగ్గురు అన్నయ్య. అప్పటికి నువ్వు ఎడ్యుకేషన్ ఏదైతే ఈ ఆపరేషన్ కాకముందు ఉంటేనో అప్పుడు ఎట్లా ఉంటుంది నీ స్టడీస్, మెరిట్ నువ్వు లేకపోతే స్టడీలో అయితే 9th క్లాస్ అయితే చైల్డ్హుడ్లో అయితే చాలా బ్రిలియంట్ స్టూడెంట్గా ఉండేవాడిని, నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని అని. ఇప్పటికీ కూడా ఈ ఆపరేషన్ అయిన తర్వాత నా చైల్డ్హుడ్లో చెప్పిన టీచర్స్ కూడా, హరీష్ నువ్వు ఆపరేషన్ చేయించుకొని ఎలా అయిపోయావురా, అప్పట్లో నీ స్టడీ నువ్వేంటి, ఇప్పుడు అప్పుడు ఒకలాగా ఉండే ఇప్పుడు మంచి లెవెల్కి వెళ్ళేవాడివిరా అంటారని. కానీ ఏం చేస్తామని అంత భగవంతుడి దయ, లైఫ్ ఇంకా అలాగా అయిపోయిందని. ఇది ఆపరేషన్ అయిపోయిన తర్వాత మరి ఇంకా 10th అన్నావు కదా, 10th నార్మల్గా అయిపోయిందా, పాస్ అయిపోయినా? అప్పుడు కరోనా బ్యాచ్ టైప్ ఇంకా కాదని 10th ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యి ఏదోలాగా జస్ట్ పాస్ అయ్యాని.
ఆ 10th కూడా స్కూల్స్కి వెళ్ళేవాడిని కాదు నిజం చెప్పాలంటే. స్కూల్కి కూడా వెళ్ళేవాడిని కాదు. ఏదో ఆ దేవుడి మీద భారం వేసి అలాగా స్కూల్కి వెళ్ళి కూర్చొని ఇలాగా క్లాసులు వినే అంత ఓపిక ఉండేది కాదు. ఎక్కువ కూర్చోలేను. బ్యాక్స్ ఇదంతా ఆపరేషన్ అని, ఇక్కడ నుంచి ఇలాగా మెడ కిందకి ఆపరేషన్ అని, ఎక్కువ కూర్చోలేని జబ్బ డౌన్ అని నాకు ఆపరేషన్ వల్ల కూర్చోలేని, ఎక్కువ నించోలేని. అసలు డాక్టర్స్ చెప్పలేని అలా రికవర్ అవ్వడం వల్ల గ్రేట్. ఎన్ని మంత్స్ అంటే ఎంత టైం పట్టింది నువ్వు రికవర్ కావడానికి? 2 years పెట్టిందని. అసలు యాక్సిడెంట్ ఎట్లయింది? నేను 9th class చదువుతున్న టైంలో, అంటే 8th వరకు రాపాక మాది మా విలేజ్, రాపాకలో 8th వరకు ఉండేది. మా ఊరు పక్కన ఊరికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, తోటల అడ్డాడి 9th 10th కంప్లీట్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ చదవడానికి వెళ్ళేవాళ్ళం అని. ఆ టైంలో నడుపుతున్న టైంలో కళ్ళు తిరిగి వెనక్కి పడిపోయానని. పడిపోతే కరెక్ట్గా బ్రెయిన్ దగ్గర తగిలిందని దెబ్బ. అది ఒకదేదాను వదిలేసామని. మళ్ళీ అలాంటిది సేమ్ రిపీట్గా కళ్ళు తిరగడం జరిగింది. అమ్మ అడ్లిపోయి డాక్టర్ గారికి, మా ఊరు డాక్టర్ గారికి చూపెడితే, ఒకసారి బాడీ స్కానింగ్ చేయించండి అమ్మ అంటే MRI స్కానింగ్ చేయించాం కాకినాడ వెళ్ళి. చేయించిన తర్వాత ఆపరేషన్ పడుతుంది, ఇలాగా 8 lakhs వరకు అవుతాయని అన్నారు. కిమ్స్లో తగ్గుతుందేమని చెప్పి ఆ హాస్పిటల్కి వెళ్ళాము. కానీ అందరూ భయంపించేస్తున్నారు. అప్పుడు ఏ డాక్టర్ అయితే మమ్మల్ని ఇలాగా ఒకసారి MRI స్కానింగ్ చేయించాలని సజెషన్ ఇచ్చారో ఆ డాక్టర్నే మా అమ్మ అడిగింది. డాక్టర్ గారండి అన్నీ తెలిసిన మీరే ఏదో ఒకటి చేయండి మా అబ్బాయికి, మీరే అక్కడక్కడ చేయించండి, ఇంకా బ్రతికితాడు ఉంటాడు, ఇంకా ఏదో అదే అవుద్ది అని చెప్పి మా అమ్మ ఆ డాక్టర్ గారికి అప్పచెప్పినని 8 lakhs అలాగా 6 lakhs ఆపరేషన్కి అయితే మందులు కానీ 2 yearsలో రికవర్ అయ్యే టైంలో ఈ 2 lakhs అయ్యాయి. ఆ డాక్టర్ గారు కాకినాడ హాస్పిటల్లో నాకు బ్రెయిన్ సర్జరీ చేసి ఆపరేషన్ చేశారని. అలా రికవర్ అయ్యానని. అలా మా అమ్మ దయ వల్ల అలా రికవర్ అయ్యాను. 2 years పట్టింది రికవర్? 2 years పెట్టిందని రికవర్ అవ్వడానికి. మరి ఆ టైంలో ఇంకా మీ అమ్మ నిన్ను, మీ అన్నయ్యని, అన్నీనని ఇద్దరిని, మీ అన్న సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఇంట్లో? మా అన్ని సిచ్యువేషన్ ఇంకా చంటి పిల్లల లెక్క అని. బాత్రూమ్కి వెళ్ళినా మేమే క్లీన్ చేయాలి, ఫుడ్ కూడా మేమే పెట్టాలి. అంటే ఒక చెయ్యి పనిచేస్తుంది కానీ అది ఆ చేతితో తినలేడు. ఆ చేతితో ఇంక ఇలా దేకిరుతాడని, ఇలాగా ఆ చెయ్యి ఇలాగ భూమి మీద పెట్టి ఇలా దేకిరుతాడని. ఒక 21-22 years ఉంటుందని. సో మరి అది అయిపోయిన తర్వాత నువ్వేం చేసినావు? ఇంకా 10th అయిపోయింది. 10th అయిపోయింది, ఇంటర్ జాయిన్ అవ్వి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేద్దామంటే ఎడ్యుకేషన్ సెట్ అవ్వలేదని. అయితే 2 years కాళ్ళు చేతులు పడిపోయి బెడ్ మీద ఉన్నానని చెప్పాను కదని. ఆ టైంలో డాక్టర్స్ నీ మైండ్ రీఫ్రెష్ అవ్వాలంటే బాబు ఎక్కువగా నువ్వు సినిమాలు గట్టాలంటే చూస్తూ ఉండనేవారు. అప్పుడు అమ్మ నాకు ఒక మొబైల్ ఇచ్చి వీడియోలు చూసుకో అని చెప్పించేది. అప్పుడు దేవుడు వరం ఇచ్చినట్టు యూట్యూబ్లో సాయి కృష్ణ అనే ఒక యూట్యూబ్ వీడియో వచ్చింది. ఓకే, తెలుగు టెక్ సాయి కృష్ణ అన్ని ఛానల్. యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం ఎలా అన్న టాపిక్తో ఒక వీడియో సజెషన్ వచ్చింది నాకు. ఆ వీడియో చూసి ఇదేదో కూర్చొని చేసి పనే కదా, డాక్టర్స్ ఎలాగా నన్ను దేనికి పని చేయవు, ఇంకా ఒక బొమ్మలా ఇంట్లోనే కూర్చోవాలన్నారు కదా, ఇదేదో కూర్చొని చేసి పనే కదా, ఆ యూట్యూబ్ ఏదో ఇంట్లో జరిగినాయి, తిన్నాను, కూర్చున్నాను, అమ్మతో ఆడుకున్నాను, అలాంటివి చేసి పెడదాము అన్న ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేశా. చేసినప్పుడు తెలుగు టెక్ ప్యాడ్ అని ఒక అన్నీ ఉంటాడు, ఒక తమ్నెయిల్కి ఇంత చార్జ్ చేసి ఇలా తమ్నెయిల్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటాడు. ఓకే, ఈ డిజైనింగ్ ఎడిటింగ్ కూర్చొని చేసి పనే కదా, మనం కూడా ఎడిటింగ్ నేర్చుకుందామని చెప్పి ఆ 2 years బెడ్ మీద ఉన్నానని చెప్పాను కదా, ఆ మొబైల్లోనే సంతోష్ ఆర్సిఎఫ్ క్రియేషన్స్ గురూజీ, ఇది మీకు ఒకటి చెప్తానని, ఆర్సిఎఫ్ క్రియేషన్ గురూజీ అనే యూట్యూబ్ ఛానల్లో చూసి మొబైల్లో ఎడిటింగ్ నేర్చుకున్నా. ఎలక్ట్మోషన్ అనే ఒక యాప్ని యూజ్ చేసి. ఓకే, అయితే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదా, ఇవన్నీ కంటెంట్నే మనం రీక్రియేట్ చేసి ఎడిటింగ్ గురించే మొబైల్లో ఎలాంటి ఎడిటింగ్ మీ ఫొటోస్తో ఎడిట్ చేసుకోబడిను అనే టాపిక్ మీద వీడియోస్ చేద్దాం అని చెప్పి ఆర్సిఎఫ్ క్రియేషన్స్ గురూజీ అనే అతన్ని ఇన్స్పైర్ అయ్యే కదా వీడియో ఎడిటింగ్ నేర్చుకున్న మొబైల్లో చూసి. అవన్నీ లాస్ట్లో ఉన్న గురూజీ తీసి నా నిక్ నేమ్ బన్నీ అని, బన్నీ గురూజీ అని పెట్టి బన్నీ గురూజీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బన్నీ గురూజీ అని చెప్పి ఎలక్ట్మోషన్ ట్యూటోరియల్ వీడియోస్, కైన్మేషన్ ట్యూటోరియల్ వీడియోస్, ఆర్సిఎఫ్ అప్లోడ్ చేసే వీడియోస్ని రీక్రియేట్ చేసి నేను అప్లోడ్ చేసేవాడిని. అలా మొబైల్ ఎడిటింగ్ నేర్చుకున్నప్పుడు. ఎప్పుడు స్టార్ట్ చేసావు ఇది యూట్యూబ్ ఛానల్? బెడ్ మీద ఉన్నప్పుడే కొంచెం చేతులు అలా రికవర్ అయ్యే టైంలోనే అలాగా ఎడిటింగ్ మొబైల్లో నేర్చుకొని అలా రికవర్ అయ్యే టైంలోని స్కిల్ అలా నేర్చుకున్నానని. అది కూడా మొబైల్లోనే చిన్న ఎడిటింగ్ చేసేవాడిని.
మొబైల్లోనే అలాగా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అవి ఇవి చేసేవాడిని, చాలా చిన్న చిన్నవి. ఓకే. అప్పుడు ఒక అతను మా మాయే స్టూడియో అతను, ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ చేయరా, ఎంత తీసుకుంటావు ఏటా అంటే, ఎంత తీసుకుంటావు ఏటా అంటున్నాడు, ఏంటి డబ్బులు ఇస్తారా అన్న ఉద్దేశంతో, సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఒక ఇన్విటేషన్ వీడియో చేస్తానన్న. డబ్బులు ఇస్తున్నారు కదా, ఈ ఎడిటింగ్ ఇంకా బాగా నేర్చుకొని ఈ స్కిల్తోనే ఇంకా లైఫ్ ముందుకి, ఈ స్కిల్తో మనీ ఎర్న్ చేసుకుంటూ అమ్మని అన్నీ చూసుకోవచ్చు, కూర్చొని చేసే పని కదా ఇది, పెద్ద ఏం పని కాదు కదా అన్న ఆలోచనతో, డాక్టర్స్ ఎడ్యుకేషన్ వద్దన్న, ఇది ఏదో ఇష్టపడి చేస్తున్నా కదా పని, ఇది నాకు అంత స్ట్రెస్గా ఏమి ఉంటుందిలా అన్న ఉద్దేశంతో ఎడిటింగ్ నేర్చుకున్నానని. సో ఫస్ట్ నీ పేమెంట్ 100 రూపాయలు. 100 రూపాయలని, అది కూడా వెడ్డింగ్ ఇన్విటేషన్. ఓకే. అది కూడా సంతోష్, అదే ఆర్సిఎఫ్ క్రియేషన్స్ గురించి అవన్నీ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్, ట్యూటోరియల్ వీడియోలు చేస్తాడు. ఆ వీడియోలు చూసి నేర్చుకొని కైన్ మాస్టర్లో ఆ ఇంపోర్ట్ ఫాంట్లో అలా ఎడిటింగ్ చేస్తూ, మా మాయ చెప్పిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఆ ఎడిటింగ్ వీడియో, వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేసి 100 రూపీస్ ఎర్న్ చేసుకున్నా. ఓకే. ఏ ఇయర్ లేదు? అప్పుడు 16 అని. 2016. నీ ఏజ్ అప్పుడు? నా ఏజ్ 16. ఏ ఇయర్లో మరి ఇది? అది 2023 అని. 23. సో అప్పుడు స్టార్ట్ చేసాను, బెడ్ పైన ఉన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నుంచి నెక్స్ట్ నీ ప్రాసెస్ ఎట్లా వెళ్ళింది, నీ జర్నీ ఎట్లా లేదు ముందుకి? జర్నీ ఎలాగంటే, అది మొబైల్ ఎడిటింగ్ నేర్చుకున్నాను. అప్పుడు చాలామంది అనేవారు, యూట్యూబ్లో చేస్తున్నావు వ్లాగ్స్ గట్టా, ఎడిటింగ్ ఇంకా నేర్చుకుంటున్నావు కదా, ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు కదా అన్నారు. ల్యాప్టాప్ కొనుక్కోమంటున్నారు కదా అమ్మ, ల్యాప్టాప్ కొనుక్కుంటే ఎడిటింగ్ నేర్చుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంట, ఎలాగా మాయ చూసావో 100 రూపాయలు ఇచ్చి మరీ నా దగ్గర చేయించుకున్నాడు, ఈరోజు 100 అయింది, రేపు 1000 అవుతుంది, ఒక 50,000 ఉంటుంది ల్యాప్టాప్, ఎక్కడెక్కడ అప్ చేసుకోనొచ్చు కదా అంటే, అమ్మ అన్నదే, నీ ఆపరేషన్కి 8 లక్షలు ఖర్చు పెట్టినరా, ఇప్పుడు మళ్ళీ ఇంకో 50,000 తెచ్చి నీకు ఇది కొంటాను, అది నువ్వు చేస్తావో లేదో, అయినా నీకు ఆపరేషన్ జరిగింది వారు బాబు, ఎడిటింగ్లు చేసి నన్నేం నువ్వేం కష్టపడి నన్నేమి పోషించొద్దు, నా దగ్గర ఉన్న స్తోమతకి నేను పోషించగలను, నువ్వేం అలాంటివి చేసుకోవద్దు, మైండ్కి స్ట్రెస్ పెట్టి నన్ను ఎలా బ్రతకని, నన్ను ఇంకా ఇబ్బంది పెట్టుకో అన్నది. ఆ మాట ఎందుకన్నదంటే, డాక్టర్స్ అప్పటికే నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, తినేసి ఇంట్లోనే ఉండాలి అనే మాట ఆలకించింది అమ్మ. కానీ అమ్మ చెప్పినట్టు ఉండదు కదనియ, అమ్మని అలా బాధపెట్టి అమ్మ వండి పెట్టి తిని, ఎందుకంటే రికవర్ అయిన టైంలో ఇంక ఇంట్లో కూర్చొని ఇలా తిని దర్జాగా ఏం బ్రతుకుతామనియా, నా వల్ల ఎన్నో కష్టాలు పడ్డదమ్మా, అమ్మని ఇంకా అలాగా ఎన్ని రోజులు నేను కష్టపెట్టగలను, అందుకని చెప్పి ఆ మొబైల్ నుంచి ల్యాప్టాప్కి వెళ్ళాలి. హ్యాపీగా ఉండొచ్చు కదా ఇంట్లో, మంచి అమ్మ చేసి పెడతానింది, హ్యాపీగా తిని ఇంట్లో ఉండొచ్చు. అప్పుడు నేను ఇంకా ఆ స్కిల్ నేర్చుకోవాలని చెప్పి ఇష్టపూర్వకంగా నేను నేర్చుకునే స్కిల్ కదని, అది పెద్ద స్ట్రెస్ పెట్టి బాబు ఇది నేర్చుకోవాలి ఆందోళనతో నేర్చుకునేది కాదు కదా, నా ఇష్ట ప్రకారంగా నాకు ఇష్టపడుతూ అలా పాటుగా నేర్చుకునేదే కదా, కొను అంటే కొన్నది. ఆ టైంలో నాకు 8 లక్షలు అయింది ఖర్చు, వడ్డీ పెరిగిపోద్ది కదా మరి. ఆ టైంలో మా అమ్మమ్మ దగ్గర అన్నీ నన్ను పెడేసి, మా అమ్మ ఇప్పుడు నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను కదా, హైదరాబాద్ ఇటుక పనికి వచ్చేసేది, మమ్మల్ని అమ్మమ్మ దగ్గర ఉంచి వడ్డీ పెరిగిపోతుంది అప్పులు తీర్చినందుకు ఇటుక పనులకు వచ్చేసేది. నిజంగా చెప్పాలంటే అమ్మని మించిన, ఇంకా చెప్పాలంటే నిజంగా ఆ టైంలో నా కోసం చాలా ఆలోచించి ఇప్పుడు ఈ దేశాలంటే వచ్చి అలాగ ఒక 4 lakhs వరకు అమౌంట్ తీర్చిందని. అలాగా 4 సంవత్సరాలు ఇటుక పనికి వచ్చే అమ్మ మళ్ళీ మొన్న ఈ ఇయర్ కూడా వెళ్దాం అనుకున్నది, నేను ఆపేసి, ఎందుకంటే అమ్మకి మళ్ళీ నడుము బెండ్ అయ్యిందని, నడుము వంగింది, అమ్మకి కూడా ఆపరేషన్ చేయాలని అన్నారు. అయ్యి బాబు అమ్మ నువ్వు కూడా ఆపరేషన్ అంటున్నారు, నాకు భయం వేస్తుందమ్మా, ఏదో 100-200 నేనే తెస్తున్నాను కదా, నీకు అమ్మకి ఇలా ఫంక్షన్ వస్తుంది కదా, నీకు అన్నికి ఇలా ఫంక్షన్ వస్తుంది కదా, నేను 100-200 నెలకు 3,000 చేస్తున్నాను కదా, ఏదోలాగా అయ్యే తీరితే, లేకపోతే ఉన్న ఇల్లన్నీ అమ్ముకొని అప్పులు తీర్చుకొని ఉందామమ్మా, నువ్వైతే దేశాలంటే వెళ్ళకే బాబు, నీకు ఇలా నడుము ఆపరేషన్ అంటున్నారు, చాలా కష్టంగా ఉంటుందని అమ్మని ఆప్ చేసేసా. ఇప్పుడు ఒక సైడ్ ఏమో నీకు పెరాలసిస్ వచ్చింది, అవునండి, రైట్, ఆపరేషన్ అయింది. ఒక సిక్కు అన్నం చూస్తేనేమో కంప్లీట్లీ ఫిజికలీ ఛాలెంజ్డ్, మెంటలీ ఛాలెంజ్డ్ ఉన్నారు అన్నయ్య. అవునండి. ఒక దిక్కు మీ ఫాదర్ లేరండి. రైట్. ఆ టైంలో మీ మదర్ పొజిషన్ ఎలా ఉంది? నువ్వు అప్పుడు ఆలోచించే ఉంటావు కదా హై ఏజ్లో, నాకు తెలిసి ఇప్పుడు నీ గురించి ఇంత డిస్కస్ చేస్తున్నప్పుడు నువ్వు మీ మదర్ పెయిన్ కూడా ఆలోచించుంటావు, ఎలా మిమ్మల్ని అందరినీ చూసుకుంది అమ్మ? నిజంగా అన్నయ్య, అంటే ఎమోషనల్ అని కాదు,
అంటే ఏంటంటే అనియా ఆడదానికి ధైర్యం ఎక్కువ ఏదో ఉంటుందని సంథింగ్ ఏదో ఉంటుంది. మా అమ్మకి ఆ దేవుడు చాలా ఓపిక చాలా ధైర్యం ఇచ్చాడని నిజంగా చెప్తున్నా. చిన్నప్పటి నుంచి మా అన్ని కాళ్ళు చేతులు పని చేయకపోయినా మాటలు రాకపోయినా ఇప్పుడు వరకు ఈడ్చుకొచ్చి చూస్తూ 2 సంవత్సరాల పాటు నన్ను మంచం మీద రికవర్ అయ్యేంత వరకు మా అబ్బాయి ఎలాగన్నా కాళ్ళు చేతులు రికవర్ అయ్యి నేను చేస్తున్నాను కదా సేవ, రికవర్ అవుతాడు, నన్ను ఎలాగ మా అబ్బాయి చూసుకుంటాడనే నమ్మకంతో చేసిందని నాకు ఆ సేవ చేసింది. నిజంగా అమ్మ ప్లేస్లో మరొకరు ఎవరన్నా ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే ఆ టైంలో పట్టించుకొని వదిలేస్తారని ఏదో విధంగా వదిలేస్తారు. తల్లి కాబట్టి ఆ టైంలో నన్ను బ్రతికించి కాళ్ళు చేతులు రావమ్మా అని డాక్టర్స్ వదిలేసిన అంటే ఆ లాక్డౌన్లో డాక్టర్స్ వచ్చి చేసే లేకపోయినా అమ్మ ఏదో గుడ్డిగా ఆ డాక్టర్స్ ఏదో చేస్తున్నారు అదేదో నేనే చేయొచ్చు కదా, నా కొడుకు నేను బ్రతికించుకున్నాను, కాళ్ళు చేతులు వచ్చేలా నేను చేసుకోలేనన్న నమ్మకంతో చేసి చూసామని నిజంగా మా అమ్మకి హ్యాట్సప్. నిజంగా మా అమ్మకి గుడి కట్టొచ్చని అంటే నా ఉద్దేశ ప్రకారంగా. ఎందుకంటే అనియా ఈ రోజుల్లో నాలాంటి కొడుకుల్ని ఎంతో డబ్బు ఇచ్చి దేశాలంటే వెళ్ళి చదివించుకోమంటే చాలా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకొని బ్యాడ్గా తయారవుతున్నారు. నేను చాలా మంచి వస్తా ఫోటోషూట్లు గట్టే వెళ్తుంటా మధ్య మధ్యలో, వాళ్ళే నా ముందాల సిగరెట్లు కాల్చడం అడ్డమాల గడ్డి నోట్లో వేసుకొని వాళ్ళతో చాలామందిని అడిగితా, ఏంట్రా మీ అమ్మ నాన్న గుర్తురారేంట్రా ఇలాంటివి చేస్తున్నారో, ఎంతో కష్టపడి మీ అమ్మ నాన్న మిమ్మల్ని పోషిస్తున్నారు మీ అమ్మ నాన్న గుర్తురారేంట్రా అని చాలామందిని అడిగితానని. లైఫ్లో ఇలా చిల్లిగా ఉండి ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకు లైఫ్ అంటారని అందరూ చాలామంది బర్త్డే సెలబ్రేషన్స్ గట్టా ఫోటోషూట్లకు గట్టా అంటే మధ్యలో ఈ డిజైనింగ్ పరంగా షూట్లకు గట్టా వెళ్తానని. ఇదేంట్రా బాబు ఇలా ఎలా అంటున్నారా, ఆ టైంలో నేను మంచం మీద కాళ్ళు చేతులు పడిపోయిన టైంలో నన్ను మా అమ్మ వదిలేక మా అబ్బాయి నన్ను చూస్తాడు రేపు కాళ్ళు చేతులు వచ్చిన తర్వాత అన్న నమ్మకంతో చూసింది కదా, వీళ్ళేంటి ఇలా తయారవుతున్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా నేను నేర్చుకున్న ఈ స్కిల్ గురించి ఎలాగ ఇన్స్టాలో వీడియోలు చేసి క్రియేటర్గా చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో స్కిల్ గురించి ప్రొవైడ్ చేస్తున్నాను కదా, నా వల్ల దేవుడి దయ వల్ల ఒక్కరోడైనా ఈ బన్నీ అనే కుర్రోడు వీడియోలు చూసి స్కిల్ నేర్చుకున్నా అన్న వాడు ఒక్కడన్నా తయారవుతే చాలరా బాగా అనిపిస్తుంది. నిజంగా మా అమ్మకి నిజంగా ఫ్యామిలీ సపోర్ట్ ఎవ్వరు లేరని. ఆ టైంలో 8 లక్షల రూపాయలు అవుతున్నాయంటే అడ్లిపోయిన ఒక ఆడది బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంకా కష్టపడలేని పరిస్థితి వచ్చిన ఆ ఆడది 8 లక్షల రూపాయలు ఎక్కడెక్కడ అప్పు చేసి తిండి నేను తీర్చుకుంటానులే మా అబ్బాయికి ఎక్కడ ఏదోలా నేనే తీర్చుకుంటానని చెప్పి 8 లక్షలు తెచ్చి మళ్ళీ నాకు పునర్జన్మ పోసి నన్ను బ్రతికించి నాకు కాళ్ళు చేతులు వచ్చే వరకు ఆ సేవ చేసి నన్ను మరి ఇలా బ్రతికిచ్చిందంటే ఈరోజు నేను మా అమ్మ కోసం బ్రతకాలి తప్ప నేను ఎంజాయ్ చేసి లైఫ్ని వృధా చేసుకోకూడదని చాలామందికి అదే చెప్తానని. మన తల్లిదండ్రులు మనకు జీవితం ఇచ్చారంటే వాళ్ళు బ్రతికున్నంత కాలం మనం వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలని నిజంగా చెప్తున్నా. ఎంజాయ్ చేయాలి, లైఫ్ మొత్తం కష్టపడాలని రూల్ ఏం లేదు, ఎంజాయ్ చేయాలి, కానీ ఈ లిమిట్స్ ఉంటాయని. చాలామంది కుర్రోళ్ళు అలాగే తయారవుతున్నారని. ఇప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్స్టాగ్రామ్లో డిజైనర్గా చెప్తూ వీడియోస్ చేస్తూ అలాగా దేవుడి దేవాలో ఇప్పుడు నా దగ్గర నెల్లూరు కుర్రోడు ఒకడు, వైజాగ్ కుర్రోడు ఒకడు, జస్ట్ మొబైల్లోనే స్టార్టింగ్లో చెప్పా కదా ఎలైట్ మోషన్ యాప్లో ఇలా చిన్న ఎడిటింగ్ చేస్తూ అని చెప్పా కదా, అలా ఒక 2 కుర్రోళ్ళు పెట్టుకున్నా. అంటే ఇప్పుడు నువ్వు అదొక్కటే ఆ యాప్ ఒక్క దాంట్లోనే చేస్తావా ఎడిటింగ్? లేదని నువ్వు ఎడిటింగ్ దేంట్లో చేస్తావు, ఏ టూల్స్లో చేస్తావు? ఇప్పుడైతే ల్యాప్టాప్ ఉందని నా దగ్గర, ల్యాప్టాప్లో ఫోటోషాప్ యూజ్ చేసి ఫోటోషాప్లో థంబ్నెయిల్స్, పోస్టర్స్, సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టర్స్, లోగోస్ అని, థంబ్నెయిల్స్ అని. మొబైల్లో దేంట్లో చేస్తుంటే స్టార్టింగ్ అయితే ఎలైట్ మోషన్, కైన్ మాస్టర్ అని వీటిలో చేసేవాడిని. అది ఫ్రీ వెర్షన్ అంటే 3 APKs ఉండేవి, ఆ ఫ్రీ వెర్షన్ చేసేవాడిని. నీ దగ్గర అప్పుడు ఫోన్కి ఇబ్బంది, ఇంట్లో సిచ్యువేషన్ ఇంత టైట్ ఉంది, మరి ల్యాప్టాప్ ఎట్లా కొన్నావు? ల్యాప్టాప్ ఎలా కొన్నానంటే, అమ్మ నాకు ఒక్క ల్యాప్టాప్ కొనివ్వి, ఈ మొబైల్లో ఎడిటింగ్ చేస్తూ నెలకు ఒక 3,000 డబ్బులు సంపాదించి నీకు సాయం చేస్తున్నాను కదా,
ఈరోజు 3,000 అయింది, రేపు ఒక 30,000 రావచ్చు కదా. రోజు రోజుకి అప్డేట్ అవుతున్నాను కదమ్మా, ఒక ల్యాప్టాప్ కొనివ్వమ్మంటే, అరే బన్నీ ఇలాగ నీకే ఒక 8 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాను ఆపరేషన్కి, అవి ఇంకా ఉన్నాయిరా. ఇప్పుడు నీకు ల్యాప్టాప్ అంటే ఇప్పుడు చూసావు ఎలా దేశాలంటే వెళ్ళేలా కష్టపడి నీకు అప్పులు తీరుతున్నాను. ల్యాప్టాప్ అంటే ఇప్పుడు కొనలేను, కొని టైం వస్తుంది, కొనలేను, ఇప్పుడైతే కొనలేను అన్నదని. ఏంటి దేవుడా, ఈ వయసులో స్కిల్ నేర్చుకున్న ఉద్దేశం ఉండి ఒక స్కిల్ నేర్చుకుని ఫ్యామిలీ చూసుకోవాలి నేను అనుకుంటున్నాను. నా వెనకాల డబ్బు సపోర్ట్ వెనకాల నేను ఉన్నాను రా, సపోర్టుగా నువ్వు ముందుకెళ్ళరా, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెయ్యరా అనే సపోర్ట్ నాకు లేదు. అన్నీ ఉండి చేసే ఉద్దేశం ఎవరికి లేదు. ఏంటి దేవుడా అని చెప్పి అమ్మమ్మ గారు ఇంటికాడ ఉండేవాడిని కొడటిపూడి, అంటే మాది రాపాక, కొడటిపూడి అమ్మమ్మ గారు ఊరు పక్క పక్కనే 5 కిలోమీటర్స్. రాపాకలో సిగ్నల్స్ లేక నేను చేసే వర్క్కి రాపాకలో మా ఊర్లో సిగ్నల్స్ ఉండవని. నా మైనస్ ప్రాబ్లమే సిగ్నల్స్. మీ ఊర్లో సిగ్నల్స్ ఉండదా? సెల్ టవర్ ఉండదా? సెల్ టవర్ లేదన్యా మీ ఊర్లో లేదు. నాకు ప్లస్ పాయింట్ ఏంటి, మా అమ్మమ్మ గారిది, మా అమ్మ వాళ్ళ అమ్మగారిది కొడవటిపూడి పక్కన 5 km నడిచి వెళ్ళిపోతాను, సైకిల్ మీద వెళ్ళిపోతాను, లిఫ్ట్ల మీద వెళ్ళిపోతా, వర్క్స్ ఏమైనా ఉంటాయి ఎట్లా వెళ్ళిపోతా, క్లయింట్ ఎవరన్నా కాల్ చేసినా మెసేజ్ పెట్టిన వెళ్ళిపోతా. ఆ కొడటిపూడిలో ఏడుస్తుంటున్నాను. అంటే ఇప్పుడు నీకు వర్క్ చేసేటప్పుడు నీకు ఇంటర్నెట్ కావాలి, డేటా కావాలి అంటే నువ్వు పక్క ఊరికి వెళ్ళాలి. మొబైల్ ఎడిటింగ్ ఇప్పటికీ. అయితే ఆ టైంలో మొబైల్ ఎడిటింగ్ చేస్తున్న టైంలో కొడటిపూడి వెళ్ళి ఎడిట్ చేస్తా, క్లయింట్కి ఇస్తా. అలా వెడ్డింగ్ ఇన్విటేషన్లు స్టార్ట్ చేశా ఇన్స్టాగ్రామ్లో. ఇలా వీడియో కావాలంటే ఎడిట్ చేస్తాను, అది కూడా మొబైల్లోనే తక్కువ ప్రైజ్లో 150 రూపాయలు 200 అని చెప్పి వీడియోలు చేసేవాడిని. వచ్చింది ఒక ప్రాజెక్ట్ వరకు చేయడానికి కొడటిపూడి ఈ అమ్మ జీవితం ఏంట్రా, స్కిల్ ఉంది ఇంకా అప్డేట్ అవి నేర్చుకొని మరీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి ఒక మూలలో కూర్చొని ఎడితే మెకానిక్ అని రాజేష్ అని ఆ కుర్రోడు, ఏరా తమ్ముడు మొన్న వంగవీటి మోహన్ రావు కదా ఒక ఫోటో చేసా కదా పోస్టులు నీ చూస్తుంటాను రా, ఆల్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ అని చెప్పి పెడుతుంటా కదా, నాదొకటి చేస్తావా అని అడిగాడని. చేస్తానని ఫస్ట్ ఫ్రీగా చేస్తాను, వర్క్ నచ్చితే అలా డబ్బులు ఇచ్చి చేయించుకుని తిరగాలని చెప్పి చేశాను నీకు. అవన్నీ అలా చేసిన తర్వాత అవన్నీ అలా ఫ్రెండ్ అయ్యాడు. నా ఫ్యామిలీ ప్రాబ్లం తెలుసుకున్నాడు. అవన్నీ ఏ విధంగా తెలుసుకున్నాడో తెలీదు. నన్ను అలాగా నా ఆపరేషన్కి ఇలాగా ట్యాబ్లెట్స్కి ఇలాగా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. అప్పుడు నేను ఏడ్చేవాడిని ప్రతిసారి, ఏడ్చినప్పుడు వచ్చేవాడు, ఏరా ఇంటికి ఏడుతున్నావు అంటే చెప్పేవాడిని కాదు. ఒక్కనొక టైం వచ్చినట్టు చెప్పేసా, అనియా అన్నీ చూస్తాను ఈ ఏజ్రా, ఇలా కాలేజ్ పడిపోయి నాకు రీసెంట్గా ఆపరేషన్ అయ్యి రికవర్ అయ్యా, ఏదో చిన్న ఎడిటింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తూ అమ్మని అన్నీ హ్యాపీగా చూసుకుందాం అనుకుంటున్నా. అమ్మ ఒక ల్యాప్టాప్ కొని ఇవ్వంటే, బాబు అంత స్తోమత లేదురా మన దగ్గర, ఇప్పటికే అప్పుల్లో ఉన్నామన్నది. ల్యాప్టాప్ కొందామంటే నెలకు 3,000 దాతున్నాను కానీ అవి ఇంటికి ఖర్చుకి సరిపోతున్నాయి. ఒక ల్యాప్టాప్ కంటూ ఒక డబ్బులు ఇలాగ దాచి పక్కన పెట్టి ల్యాప్టాప్ కొనుక్కుందాం అనుకుంటున్నా కానీ సెట్ అవ్వట్లేదురా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదురా అంటే ఆడు దేవుళ్ళ వచ్చి, అరే తమ్ముడు అయితే నా దగ్గర ఇప్పుడు మ్యాక్సిమం 10,000 ఉన్నాయి. ఎవరు అబ్బాయి? రాజేష్. ఆ కుర్రాడే మెకానిక్. ఆ కుర్రాడే, ఆ రాజేష్ అనే కుర్రాడే వచ్చి, అయితే నా దగ్గర బడ్జెట్ కోడ్ ఉంది, నా దగ్గర 10,000 ఉన్నాయి, నెలకి ఎలా 3,000 చేస్తాను. అది కాకుండా నీ దగ్గర స్కిల్ ఉంది, నేను చూసా ఆల్రెడీ నీ దగ్గర ఎడిటింగ్ చేయించుకున్నాను కాబట్టి నా దగ్గర 10,000 ఉన్నాయి, బడ్జెట్ కోడ్ ఉంది, నీకు తుని తీసుకెళ్తానని చెప్పి ఆ తుని మా సిటీ తుని తీసుకువెళ్ళి ఆడి పేరు మీద ఇంకా అన్నాడే లేదు అని నిజంగా చెప్పాలంటే ఆ కుర్రాడు ఇప్పటికి చాలా చేశాడు నాకు, ల్యాప్టాప్ అని కాదు. ఇలా అన్నాడు, మరుసటి రోజే వచ్చాడు, తీసుకెళ్ళాడు, ల్యాప్టాప్ కొనిచ్చాడు. ఇదిగోరా బన్నీ 55,000 ల్యాప్టాప్ హెచ్పి, నేను తీసుకున్న ల్యాప్టాప్ HP i5 13 Gen అని. ఓకే, ఆ ల్యాప్టాప్ తీసుకున్నా, ఆ ల్యాప్టాప్ కొనిచ్చాడు, అదే ఆడే కొనిచ్చి ఇదిగో ఈ ల్యాప్టాప్ కొనిచ్చారా, 10,000 కట్టాను నేను, ఉన్నాయి వాయిదాల ద్వారా కడేరా, నెలకు 3,200 ఎంతో వాయిదా, ఎలాగ 3,000 సంపాదిస్తాను అంటున్నావు కదా, మీ అమ్మను అడుగు, లేకపోతే ఆ టైంలో నీకు లేకపోతే అడుగు, నేను ఇస్తానులే, ఉంటున్నాయి ఇలా అదే డబ్బులు, నువ్వు ఎడిటింగ్ బాగా నేర్చుకో, బాగా ఫ్యూచర్లో వెళ్తావు ముందుకి అన్నాడని. ఆడ ల్యాప్టాప్ కొనిచ్చాడు. కొనిచ్చిన తర్వాత అలా ముందుకు వెళ్తున్నాను, అలా వర్క్ నేర్చుకున్నానని. అలాగా ఆ రాజేష్ గారు ఆ ల్యాప్టాప్ ఆ EMI ద్వారా ఫైనాన్స్ ద్వారా నాకు ఆ ల్యాప్టాప్ కొనిచ్చాడు. ఈ ఆన్లైన్ యూజ్ చేసుకొని నేను మొత్తం డిజైనింగ్ నేర్చుకొని ఆన్లైన్లో ల్యాప్టాప్ని యూజ్ చేసుకొని ఇప్పుడు డిజైన్స్ అన్ని ల్యాప్టాప్ త్రూ చేస్తాను. రైట్, ఈ ల్యాప్టాప్ని వాడుకుంటూ చేస్తున్నాను. మరి ఆ టైంలో నీకు ఫ్యామిలీ వాళ్ళు ఎవరిని అడగలేదా నువ్వు ల్యాప్టాప్ కావాలని కానీ ఇవాళ? ఇప్పుడు మెకానిక్ అబ్బాయి ఎవరో కూడా నీకు తెలీదని. నిజమని నా రిలేషన్ కాదాడు, నిజంగా చెప్పాలంటే జస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ క్లయింట్ అయ్యాడు, సెకండ్ ఫ్రెండ్ అయ్యాడు, క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు, ఒక అన్నదమ్ముడు అయ్యాడు రిలేషన్ కాకపోయినా. ఆడయ్యి ఆ ల్యాప్టాప్ కొనిచ్చాడు.
ఆ టైంలో ఆ ల్యాప్టాప్ కొనిచ్చాడు నిజంగా. ఇప్పుడు మీరు ఒక పాయింట్ అడిగారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ అడుగుతున్నారు. నాకు ఆపరేషన్కి 8 లక్షలు అయినప్పుడు తెచ్చిచ్చారు. నా ఇలా 8 లక్షలు అయినప్పుడు ఇలా మీ అబ్బాయి అయ్యాడు కదమ్మా, ఆ డబ్బులు సపోర్ట్ చేశారు. కానీ అమ్మ నా ఫ్యామిలీ సపోర్ట్ పరంగా కొంతమంది ఉన్నారు మా ఫ్యామిలీలో, ఏడిపించేవారు ఎక్కువ. ఇంక ఇలా జీవితం ఇంతే అంతే ఇంతే అని. మా అమ్మ ఆ మాటలు విని ఇంకా కృంగిపోయేది. కృంగిపోయినా ఒక ధైర్యంతో ఉండేది, మా అబ్బాయికి రికవర్ అయ్యాడు కదా, ఆడే పోషింతాడులే ఏదో ఒక విధంగా అని. అలాగా రాయేసి కూడా ల్యాప్టాప్ కొనిచ్చాడు. ఆ ల్యాప్టాప్లో ఆ స్కిల్ నేర్చుకొని మనీ ఎర్న్ చేస్తూ ఇప్పుడు ఏదో మా అమ్మని ఎవరైతే ఒక మాటతో కృంగిపోయేలా చేశారో వాళ్ళంత రిచ్గా బ్రతకకపోయినా మా అమ్మని హ్యాపీగా చూసుకోగలుగుతున్నానని. సూపర్. ఇప్పుడు రాజేష్ ఉన్నాడు కదా, రాజేష్ నీకు ఇంత హెల్ప్ చేసిండు, ల్యాప్టాప్ ఇప్పించిండు. అసలు మీ ఫ్యామిలీ కాదు, ఎవరు కాదు, అసలు తెలియకుండా నీ టాలెంట్ని గుర్తించి ఇప్పుడు నీకు ల్యాప్టాప్ ఇచ్చిండు. ఆ ల్యాప్టాప్ని యూజ్ చేసుకుని నువ్వు ఇంతలా చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు రాజేష్ ఫీలింగ్ ఎట్లుంది? రాజేష్ వల్ల నువ్వు ఇంత గ్రో అయినావు కదా ఇప్పుడు. అన్నయ్య రాజేష్ అయితే చనిపోయాడు అన్నయ్య. 1 year అవుతుందన్నయ్య రాజేష్ చనిపోయి. ఎట్లా? నాకు ల్యాప్టాప్ కొనిచ్చిన 10 monthsలోనే రాజేష్ బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నయ్య. ఆడు చిన్న ఇన్సిడెంట్లో చనిపోయాడు, బైక్ యాక్సిడెంట్లో. నిజంగా ఈ టైం గురించి ఆలోచించేది అంతా అబ్బాయి ఉండే కదా ఫస్ట్. అంటే నీ ఇప్పుడు నువ్వు ఏదైతే చూస్ చేసుకున్నావు ఒక కెరియర్, దీనిలో నీకు సపోర్ట్ చేసింది అబ్బాయి కదా. అన్నయ్య నాకు లైఫ్ ఇంకా ఇప్పుడు అమ్మ బ్రతికించింది, నువ్వు నీకు జీవితం ఇచ్చాను బాబు, నువ్వు ఏది చేసుకుంటావు చేసుకో అన్నది అమ్మ ఇచ్చింది. కానీ జీవితంలో ముందుకెళ్ళేలాగా ఎర్న్ చేసుకునే అనే ఉద్దేశం చిన్న సాయం చేసిన వ్యక్తి ఎవరంటే రాజేష్ అని నా జీవితానికి అయితే. నిజంగా చెప్పాలంటే అది ₹10 సాయం అయినా ఆ టైంలో అంతే అంతే నా ఫ్యామిలీ మెంబర్స్ని అడిగా, ఇలా నేను ఇలా ఈ విధంగా చేస్తున్నాను, నాకు ఒక ల్యాప్టాప్ కొనంటే నా ఫ్యామిలీలో ఒక్కరు కూడా రెస్పాన్స్ కూడా అవ్వలేదు. అమ్మని అడిగితే అమ్మ ఇలాగ అన్నది. ఆ టైంలో నాకు దేవుళ్ళ వచ్చి నాకు ఒక ల్యాప్టాప్ కొనిచ్చి చెయ్యిరా అయితే నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్నాడు ఆయన. ఈ టైంలో ఆడు కూడా ఉంటే నిజంగా ఫుల్ సపోర్ట్గా ఉంది నన్ను. నిజంగా చెప్పాలంటే చనిపోయి ఎక్కడ ఉన్నాడు కానీ రాజేష్ గడు ఈ టైంలో ఉంటే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంటాడండి. నిజంగా ఇంటర్వ్యూ ఇలా పాడ్కాస్ట్ వచ్చిందంటే ఎందుకంటే నేను ఆడు నాకు ల్యాప్టాప్ కొనిచ్చినప్పుడు ఆడు నేను ఆ టైంలో బ్రతికున్న టైంలో నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిన టైంలో ఎవరు లేరు, రీల్స్ ఎవరు చేసేవారు కాదు. ఆ టైంలో బన్నీ నువ్వు ఇంటర్వ్యూ కొడతావు అని చెప్పి చాలా హ్యాపీగా ఉండేవాడు. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు వచ్చింది కానీ ఆడు చూడడానికి బ్రతికలేడన్యా. దేవుడు అంతేనన్యా. అలాగని చూడు చాలా టైమ్స్లో ఈ ల్యాప్టాప్లో వర్క్ చేసేటప్పుడు కూడా గుర్తొస్తూనే ఉంటాడన్యా. ఆడి గురించి ఈరోజు చెప్పే అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్యా. నిజంగానే నేను రెగ్యులర్గా ఆడిది ఒక ఫోటో కూడా అది కూడా నేనే తీసానన్యా. ఆడు ఇంకోటి చెప్పడం మర్చిపోయా, మెకానిక్ అని చెప్పా కదా, ఆడి మెకానికే కాకుండా ఫోటోగ్రాఫర్ అని ఆడు స్కిల్. ఆడికి నాకు ఆ దేవుడు అలాగా రిలేషన్ కలిపాడని. ఒక పక్క నాకు ల్యాప్టాప్ కొనిచ్చాడు, రే నువ్వు డిజైనింగ్తో పాటు ఫోటోగ్రఫీ కూడా నేర్చుకో, ఫ్యూచర్లో ఈవెంట్స్ చేస్తూ కూడా డిజైనింగ్ రెండూ చేస్తూ నీకు మనీ కూడా ఎక్కువ జనరేట్ అవుద్దని చెప్పి ఫోటోగ్రఫీ కెమెరా నేర్పించాడు. చనిపోయాడు. నిజంగా చనిపోయినా ఆడిది నేను ఒక ఫోటో మా ఇంట్లో ఒక ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నానని. అందరూ నిజంగా చెప్పాలంటే మార్నింగ్ లెగ్సిన వెంటనే దేవుడి ముఖం చూస్తే మంచి జరుగుతుంది అంటారు, కానీ నాకు ఆడే దేవుడు కాబట్టి నేను మార్నింగ్ లెగ్సిన వెంటనే ఆడి ముఖమే చూస్తానని. ఎందుకంటే అని నాకు ఏదైతే 3-4 years బ్యాక్ అమ్మ నాకు జీవితం ఇచ్చిందో, జీవితంలో ఎలా బ్రతకాలో చెప్పినవాడు వీడు ఎవరు రాజేష్, ఈ రాజేష్ అని. అందుకనే మార్నింగ్ లెగ్సిన వెంటనే ఆడి ఫోటో నా బెడ్రూమ్లో ఇంకెలా లెగ్సిన వెంటనే చూసుకున్నందుకు అలా ఫోటో ఉంటుందని ఆడి ఫోటో ఉంటుంది. చాలా మంది అడుగుతుంటారు ఈడు మీ ఫ్యామిలీ కాదు ఈడు ఎవడో అని అడుగుతుంటారు మా అమ్మని. ఇంకా మా అమ్మ కూడా ఆడెవడో మా అబ్బాయి అలా బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ స్నేహితుడు అని చెప్తుంటుందని. చాలా గ్రేట్. అంటే మర్చిపోలేనని అతను హెల్ప్ చేయడం ఏమో అది నీకు చాలా పెద్ద సిచ్యువేషన్ లో అతనికి చిన్నదై ఉండొచ్చు, అతనికి చిన్నదై ఉండొచ్చు అని ఎవరని అది, కానీ ఆ టైంలో నీకు చాలా పెద్దది. అది చేయడం వల్ల ఈ రోజు నువ్వు ఈ స్టేజ్ లో ఉన్నా మీ ముందాలు ఉన్నానని. నిజంగా ఈ ఆపర్చునిటీ వస్తుంది అనుకోలేదు. అంటే అందరు ఎట్లా అంటారంటే బన్నీ అంటే ఇంత చిన్న ఏజ్ లో నీకు ఇంత మెచ్యూరిటీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే ఎంత ల్యాప్టాప్ ఇప్పిస్తే ఏముంది, కష్టపడ్డది నేను కదా, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డది నేను, చేసింది నేను కదా, ల్యాప్టాప్ ఏముంది ఎవడని ఇస్తాడు కదా, అలా అనుకోకూడదని. ఎప్పుడు చేసిన మేలు మర్చిపోకూడదు అస్సలు, ఎప్పుడు కూడా.
అంటే రాజేష్కి సెటిల్డ్ ఉండేనా? రాజేష్ మంచిగా డబ్బులు రాజేష్ మంచిగా డబ్బులు చాలా పూర్ ఫ్యామిలీ అని అయినా కూడా మీకు అందరికి చేసాడని నిజంగా చెప్పాలంటే. వాళ్ళ ఫ్యామిలీ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళకి ఉండే ఇల్లు కూడా చాలా చిన్న ఇల్లు, భూమి సెంటు భూమి కూడా లేదు వాళ్ళకి. వాళ్ళ అమ్మని, నాన్నని, చెల్లిని వీడియో చూసుకుంటాడు. ఆ టైంలో ఇంకా ఇలాగా ఈ రోజుల్లో ఎవరిది వాళ్ళు చేసుకోవడమే కష్టమైపోయేది. అలాంటిది పాయింట్లు ఉండేది. ఎవడ జీవితం ఆడ చూసుకునే టైంలో వీడు నాకు ఎంత హెల్ప్ చేశాడని నిజంగా. దేవుళ్ళు అంటాడని ఎప్పటికీ మర్చిపోవాలని, ఈ రోజు కాక ఎప్పుడు లేకున్నా కూడా ఆయన పేరు తీసుకుంటున్నాం. అదే మేము కూడా చాలా చేసిన ఎప్పుడు వదలకూడదని. గ్రేట్. అంటే నీ దగ్గర కూడా మంచి క్వాలిటీ ఉంది. అంటే చాలామంది మనకి లైఫ్లో వెళ్ళినప్పుడు ఎంతోమంది మనకి లైఫ్లో సపోర్ట్ చేస్తుంటారు, కానీ ఒక స్టేజ్కి వచ్చినాక అందరూ అవన్నీ మర్చిపోతారు. కానీ నువ్వు అన్నీ గుర్తుపెట్టుకున్నావు చూడు, అందుకే దేవుడు నిన్ను ఇంకా మంచి. ఆ దేవుడు అనే మాటకి ఆ దేవుడు లాంటి ఫోటో నా ఇంట్లో పెట్టుకొని పొద్దున్న లేచి చేస్తున్నానని నిజంగా చెప్పాలి. నిజమనియా ఆ టైంలో నిజంగా చాలా ఏడిస్తూ ఉన్నానియా. నిజంగా ఇంకోటి ఏంటని చెప్పననియా, నాకు జరిగిన ఈ ఆపరేషన్కి మార్నింగ్ నైటు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. నాకు ఈడు బాగా క్లోజ్ అయిపోవడం వల్ల ఈడే నైట్ అడిగేవాడు. నాకు మతిమరుపు కూడా, ఏరా పారంబోకు మాత్ర వేసుకున్నావా, ట్యాబ్లెట్ వేసుకోరా, ఉన్నాయా లేవా తెచ్చేవాడు. నేను వాడుతున్న ట్యాబ్లెట్ సీట్ ఫోటో తీసుకుని వాడి దగ్గర ఉంచుకునేవాడు, నేను మర్చిపోతానని. అంత హ్యాపీగా చూసుకునేవాడు. అంతేలా నీ మంచివాడు ఎప్పుడు దేవుడు ఉంచడు భూమి మీద. ఆ మంచివాడు అలా దేవుడి దగ్గరికి అలా తీసుకెళ్ళిపోయాడు. ఏం కాదు, అండ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అనుకో. రైట్, నీకు ప్లాట్ఫామ్ ఇచ్చేయండి కదా. సో ఇప్పుడు ల్యాప్టాప్ని యూజ్ చేసుకుంటూ నువ్వు డిజైనింగ్ చేస్తూ వెళ్తున్నావు, రైట్? ఇప్పుడు ఈ ప్రాసెస్లో అసలుకి ఇప్పుడు దాకా నువ్వు స్టార్ట్ చేసిన ఒక 100 రూపాయలతో, అప్పుడు నీకు చాలామంది తెలిసి ఉండకపోవచ్చు, ఏది ఉండొచ్చు. నీ కంటెంట్ క్రియేషన్ అనేది నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసినావు? ఎప్పుడు స్టార్ట్ చేసినానంటే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయకముందు ల్యాప్టాప్ తీసుకున్నాను కదా, ఈ స్కిల్ బేసిక్ నేర్చుకున్నా. ఆ బేసిక్ కూడా ఎలాగంటే, ఒక రోజుకు ఒక 500 రూపాయలు వస్తే చాలు, మనీ ఎర్న్ చేసుకుంటే చాలు అన్న బేసిక్ పరంగా ఆ బేసిక్కే ఫోటోషాప్ నేర్చుకున్నా. నేర్చుకొని ఆన్లైన్నే యూజ్ చేసుకుంటే బెస్ట్, ఆఫ్లైన్లో ఎక్కడ వర్క్స్ ఉండట్లేదు, ఆఫ్లైన్లో ఎక్కువ కష్టపడాలి, నాకు ఈ మైండ్ ఆపరేషన్ వల్ల ఒకటి దగ్గర కింద పనిచేసే అంత అవ్వదు అని చెప్పి నేను ఏం చేశానంటే, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో, ఇన్స్టాగ్రామ్లో బన్నీ గురించి అకౌంట్ క్రియేట్ చేశాను. యూట్యూబ్లో క్రియేట్ చేసిందే ఇన్స్టాలో క్రియేట్ చేసి ఆల్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ అవైలబుల్, బిఫోర్ ఫోటో ఆఫ్టర్ ఫోటో, బిఫోర్ వీడియో ఆఫ్టర్ వీడియో పెట్టి వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. అలాగే ఏం చేశానంటే, ఒక చిన్న మైక్ తీసుకొని, గైస్ డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, ఇలా మీ ఫొటోస్ని ఎడిట్ చేయబడను, మీరు కూడా మీ ఫొటోస్తో ఎలా ఎడిట్ చేయించుకోవాలనుకుంటే జస్ట్ 99 రూపీస్ డిస్ప్లే కనబడుతుంది, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, ఇలా మీ ఫొటోస్తో కూడా చేస్తా 100 రూపాయలు అన్న కాన్సెప్ట్తో ఇలాగ చిన్న చిన్న హుక్స్ గట్ట పెట్టి అలాగా ఒక 1 ఇయర్ పాటు క్లయింట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేశారు. 1 ఇయర్ ప్రెసెంట్ అయితే నా మొబైల్లో కాంటాక్ట్ 2000 మంది ఉంటారని, అందులో క్లయింట్స్ అంగా ఒక 1100 మంది ఉంటారు. ఈ క్లయింట్స్ అందరూ కూడా ఈ 1 ఇయర్ పాటు కష్టపడాను కదా ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా, అవి శాంపిల్స్ ఎడిట్ చేసేవాడిని. ఆ 1 ఇయర్తో అలాగా క్లయింట్స్ కోసం పోరాడా, అంటే అదే వీడియోలు చేసా, క్లయింట్స్ వచ్చారు. ఆ క్లయింట్స్ పర్లేదు, రోజుకి ఒక 500, రోజుకి ఒక 100 రూపాయలైనా కనీసం వస్తుంది. ఏదో ఒక ఫోటో కాదా వీడియోని ఎడిట్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేస్తున్నా. నెలకు ఒక 10,000 రూపాయల వరకు ఎర్న్ చేస్తున్నానని. నువ్వు ఇంట్లో ఉండి అమ్మ నాన్న నేను చూసుకుంటూ అలా పర్లేదని. ఓకే. సో ఈ ప్రాసెస్ నువ్వు చేసే టైంలలో ఎట్లా ఉండేవాళ్ళు క్లయింట్లు? నీకు దొరికిన క్లయింట్స్ మంచి క్లయింట్స్ ఉన్నారా? కాంబినేషన్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు, కొంతమంది డబ్బులు ఇవ్వరు, కొంతమంది జస్ట్ టైం పాస్ చేస్తారు. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? ఏ మనిషినైనా ఒకసారి నమ్ముతాం. ఇప్పుడు అన్నయ్య నాకు ఒక హెల్ప్ కావాలి, ఒక 500 సెండ్ చేస్తావా, 2 వీక్స్లో ఇస్తా నీకు అమౌంట్ అని చెప్పి నీ దగ్గర ఒక 500 తీసుకుంటానని. నువ్వు నాకు ఆ 500 ఎలా ఇచ్చావు? నా మీద నమ్మకంతోనే కదా నీకు 500 ఇచ్చావు అని. 2 వీక్స్ తర్వాత నీకు అమౌంట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుందని నమ్మకం పోతుంది కదా. అలాగా నాకు ఈ 1 ఇయర్లో వచ్చిన ఈ క్లయింట్స్తో ఎలాగుండేదంటే, ఫస్ట్ నన్ను కాంటాక్ట్ అయిన క్లయింట్తో ఏ టైప్ ఆఫ్ ఎడిటింగ్ కావాలని అడిగేవాడిని. ఈ టైప్ ఆఫ్ చెప్పేవాడు, సార్ మీరు ముందు అడ్వాన్స్ ఎంతో కొంత పే చేయండి, మీకు వర్క్ చేసేస్తాను అని. ఒక్కొక్కరు పే చేస్తాను వాళ్ళు, ఒక్కొక్కరు పే చేయను అనేవాళ్ళు. అప్పుడు నేను ఒకటే ఫిక్స్ అయ్యా, ఎలాగా కాంటాక్ట్ అవుతున్నారు, కాంటాక్ట్ అయిన ఫస్ట్ ఎవరైతే నన్ను అన్నోన్ నెంబర్ నుంచి కాంటాక్ట్ అవుతారో ఫస్ట్ కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసేవాడిని. నా నెంబర్ సేవ్ చేసుకోండి అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత వర్క్ ఏంటో అడిగేవాడిని, వర్క్ చేసేవాడిని. ఆ మనిషిని ఒకసారి నమ్మేవాడిని, పేమెంట్ చేశాడా పర్లేదు, మా అమౌంట్ తీసుకోకుండా ముందు వర్క్ చేసి ఇచ్చేచ్చు, నెక్స్ట్ టైం పేమెంట్ చేస్తున్నాడు ఎందుకంటే నమ్మకం ఉందని. ఒక్కొక్కరు పేమెంట్ చేయరు కదా,
నెక్స్ట్ టైం నుంచి ఏదైనా వర్క్ అడిగాడు అనుకో, పేమెంట్ చేస్తా లేకపోతే లేదని చెప్పి ముఖమే చెప్పేసాను, ఫేస్ టు ఫేస్ చెప్పేసాను. అలాగా క్లయింట్స్తో వర్క్ చేసేవాడిని అని. చాలామంది అయితే మనీ అయితే ఇచ్చేవారు, కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదని. ఆ వన్ టైం వర్క్ చేయించుకొని నెంబర్ బ్లాక్ పెట్టాడు, అలా ఇలా చేసేవాడని. ఏ మనిషినైనా ఒకసారి చూస్తాం. ఇప్పుడు నమ్మకం అని, డబ్బు ఎంత ఇంపార్టెంటో ఆ మనిషి నమ్మకం కూడా అంత ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు నాకు 500 ఇచ్చావు, ఆ 500 నమ్మకంగా ఈరోజు నీకు రేపు ఇచ్చానంటే 5,000 ఇస్తావు. ఎందుకంటే నమ్మకంగా ఒక 500 తీసుకొని ఇచ్చేసా, అదే నమ్మకంతో నువ్వు ఇస్తావు కదని. ఆ నమ్మకంతో క్లయింట్స్తో ఉండేవాడిని అండి. సూపర్. సో ఇప్పుడు దాంట్లో మంచి క్లయింట్ ఎవరైనా ఉన్నారో, ది బెస్ట్ క్లయింట్, వీళ్ళు చాలా బాగా నాకు సపోర్ట్ చేస్తారు, ప్రతి నెల వాళ్ళ దగ్గర నుంచి నాకు వర్క్ వస్తుంది, వీళ్ళ వల్ల కొంచెం నాకు ఎవ్రీ మంత్ కొంచెం ఫినాన్షియల్గా సపోర్ట్ అవుతుందని ఉన్నారని ఒక 35 మెంబర్స్ ఉన్నారు మంత్లీ. అవి కూడా ఎలాగంటే వాళ్ళు జాబ్స్ చేస్తూ స్టోరీస్ పెట్టుకోవడానికి ఏదో ఒక ఫోటో దిగుతుంటారు. తమ్ముడు ట్రెండింగ్లో సాంగ్ యాడ్ చేసి ఫోటో పెడే ఎఫెక్ట్ పెడే అని చెప్పేసేవారు. నైట్ టైంలో నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నా దగ్గర నేను చేసినా చేయకపోయినా నా దగ్గర 2 కుర్రోళ్ళు ఎడిటర్స్ పనిచేస్తుంటారు. నీ దగ్గర ఆనియా నీ కింద 2 కుర్రోళ్ళు ఉన్నారా? ఆనియా వాళ్ళు కూడా ఎలాగంటే మొబైల్లో ఎలక్ట్ మోషన్ అనే యాప్లో లిరికల్ వీడియోస్ 3D వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ బర్త్డే వీడియోస్ గట్టా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎడిటింగ్ అంటే టైప్స్ ఉంటాయి కదా, అలాగా వాళ్ళకి మంత్లీ ఒక 2K ఒకరు 3K ఒకరు ఎర్న్ చేస్తూ ఉంటారని. నాకు టైం కుదరకపోయిందాక వాళ్ళకి ఇచ్చేసేవాడినండి. టైం కుదరని టైం ఏంటో తెలుసా? ఫస్ట్ చెప్పా కదా, మా ఊర్లో సిగ్నల్స్ ఉండవు కదా అని చెప్పి, నేను సిగ్నల్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు నాకు టైం కుదిరేది వర్క్ చేసేవాడిని. నైట్ టైం వచ్చేస్తే టైం కుదరదు కదా, ఆ టైంలో మెసేజ్ పెడితే వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకొని వర్క్ ఇచ్చేవారని. అలాగే 35 మెంబర్స్ రెగ్యులర్ క్లయింట్స్ రోజుకు ఒక 100 రూపీస్ అని వచ్చేదని. ఓకే. ఇప్పుడు 2 కుర్రోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? నా ఏజ్ ఉంటుందని ఒక అన్నిదే ఒక 21 ఉంటుందని. ఉన్న కుర్రడిది నా ఏజ్ ఉంటుంది, స్టూడెంటే. వాళ్ళు మొబైల్లో చేస్తారు? మొబైల్లోనే చేస్తారని. ఓకే. చాలా మంది మొబైల్లో ఎడిటింగ్ చేయాలంటే మొబైల్ ఫాస్ట్ ఉండాలి, లేకపోతే ఐఫోన్ ఉండాలి, లేకపోతే సామ్సంగ్ S22 ఉండాలి, అవి ఉంటేనే చేస్తాం మేము అనే పాయింట్లు ఉంటారు కదా. మీ ప్రకారంగా ఏంటి? నా ప్రకారంగా చెప్తున్నానని, మొబైల్ బయట ఉండిపోయింది. రియల్మీ C3 5 మా అమ్మ అప్పుడు మైండ్ రిఫ్రెష్ అవుతుందని చెప్పి నాకు ఆ మొబైల్ కూడా ఎలా కొన్నదంటే, జగనన్న అమ్మఒడి వచ్చినప్పుడు జగనన్న అమ్మఒడి 15,000 రూపాయలు వేస్తారు కదా, ఇంకా డబ్బులతో వచ్చిన డబ్బులతో అమ్మ ఇంకా ఎలాగా అప్పు తీర్చే బదులు కొంచెం మొబైల్ కొన్నాను. అప్పుడు ఆ ఇన్సిడెంట్స్ ఆపరేషన్ జరిగింది. ఆ ఇన్సిడెంట్స్ అలా చూసి ఆ రియల్మీ C3 5 అనే మొబైల్ని యూజ్ చేసుకొని 3 APKస్ని యూజ్ చేసుకొని ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఇప్పటికీ చెప్తున్నాను అన్నయ్య, ఎడిటింగ్లోకి ఎవరు వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మీ దగ్గర బేసిక్ 4G మొబైల్ ఉంటే సరిపోద్దని. మొబైల్ ఎడిటింగ్ చేస్తూ మనీ అయితే సింపుల్గా అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని. ఇవన్నీ చేస్తున్నావు, నీ వీడియోస్ త్రూ క్లయింట్స్ వచ్చారు, అంతా బాగానే ఉంది. ఇది అయిపోయిన తర్వాత నువ్వు బాగా ఎక్స్పోజర్ అయ్యింది అంటే క్రియేటర్స్ గ్రోత్ అని ఒక ఈవెంట్ మనం పెట్టాం. అవునని క్రియేటర్స్ గ్రోత్ ఈవెంట్కి నువ్వు హైదరాబాద్కి వచ్చావు. వచ్చినప్పుడే నీ గురించి తెలిసింది అండ్ పోడ్కాస్ట్ త్రూ అందరికీ నీ స్టోరీ చెప్పాలనిపించింది. సో ఈ ఈవెంట్కి నువ్వు వచ్చినప్పుడు రాకముందు అసలుకి నీ మైండ్ సెట్ ఎట్లా ఉండే, ఇక్కడికి వచ్చాక నీ మైండ్ సెట్ ఎట్లా అయింది? ఎందుకంటే నువ్వు తుని అనే ఒక చిన్న ప్రాంతంలో ఉండే, అక్కడ నుంచి హైదరాబాద్కి రావడం, ఇక్కడ వచ్చి ఇంతమంది క్రియేటర్స్ని చూడడం అండ్ ఆ రోజు నీకు ఒక అవార్డు రావడం, ఇవన్నీ జరిగింది. నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అది మర్చిపోలేని రోజు అని. జీవితంలో ఒక క్రియేటర్గా తీసుకున్న ఫస్ట్ అవార్డు క్రియేటర్ గ్రోత్ ఈవెంట్లో ఫస్ట్ అవార్డు అది. అదే ఆ అవార్డుతో పాటు నాకు ఇక్కడ చాలామంది క్రియేటర్స్ పరిచయం అయ్యారని. అదే రోజు మీతో పాటు మీ స్టేజ్ మీద మీ పక్కన నేను నా జర్నీ గురించి చెప్పుకున్నా. దానివల్ల చాలామంది క్రియేటర్స్ కూడా చాలా హెల్ప్ చేశారని మీ ఈవెంట్కి నేను అటెండ్ అవ్వడం వల్ల. దానివల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందని. ఇప్పటికీ కూడా చాలామంది కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలోవర్స్ ఉన్నారంటే మీ ఈవెంట్కి అటెండ్ అవ్వడం వల్ల. ఎలాగంటే మీ ఈవెంట్కి అటెండ్ అయిన క్రియేటర్స్ నాకు కొన్ని సజెషన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కడో ఉండి ఫోన్లో మాట్లాడి సజెషన్ ఇచ్చింది ఒక లెక్క ఉంటుంది, ఫేస్ టు ఫేస్ ఇప్పుడు ఎలా చేయరా తమ్ముడు అలా చేయరా అని చెప్పింది ఒక లెక్క ఉంటుంది. అలాగా నాకు చాలా హెల్ప్ చేశారని. ప్రెజెంట్ అయితే ఆ ఈవెంట్ అటెండ్ అవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది, చాలా బాగుందని. సూపర్. జాబ్ నీకు చాలా ఆఫర్స్ వచ్చాయని చెప్పేసి నువ్వు నాతో మాట్లాడావు. హైదరాబాద్ నుంచి చాలా మంది నీకు వచ్చాయని, చాలా వీకెండ్స్. ఎలాంటి ఆఫర్స్ వచ్చేసాయి? అయితే నేను ఒక 2 months నుంచి ఒక చిన్న కోచింగ్ సెంటర్లో చేస్తున్నానని. అది నా డే ఆఫీస్ రొటీన్ అని చెప్పి కొన్ని వీడియోస్ చేస్తున్నాను, రీల్స్. ఆ వీడియోస్లో నేను చేసిన పోస్టర్స్ కూడా రివీల్ చేస్తూ, ఒక పక్క కంటెంట్ ఇస్తూ, ఒక పక్క నా పోస్టర్స్ రివీల్ చేస్తూ రీల్స్ అప్లోడ్ చేసేవాడిని. ఆ వీడియోలు గట్టా చూసి ఈ హైదరాబాద్ వాళ్ళు ఒక 2 members కాంటాక్ట్ అయ్యారు.
బ్రదర్ మీరు మా దగ్గరికి వస్తారా, ఫుడ్ బెడ్ మేమే ఇస్తాము, ఒక 20K ఇస్తామని ఒకరు, ఒక 15K ఇస్తాము, మాది ఒక అకాడమీ, మా దగ్గరికి డిజైనర్గా చేస్తారని అని ఒకరు. కానీ వెళ్ళే అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఎందుకు వెళ్ళొచ్చు కదా మంచిగా, నీకు ఫ్యూచర్ గ్రో అవుతుంది కదా. ఫ్యూచర్ గ్రో అవుతుంది కానీ అన్నయ్య నా ఫ్యామిలీ సిచ్యువేషన్ అలాంటిదని. అన్నయ్య ఉన్నాడని చెప్పా కదా, 2 సంవత్సరాలు అదే కాళ్ళు చేతులు పనిచేయని అన్నయ్య, వికలాంగా అన్నయ్య ఉన్నాడని చెప్పా కదా. అవన్నీకి ఎర్రి ఎలాగంటే, ఎర్రి అని కాదు, నేను లేకపోతే నైట్ టైం పడుకోడని. నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు బాబోయ్ అన్న ఆందోళనలతో మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి మా అమ్మని పడుకునేప్పుడు అసలు స్నానం చేయడు. మా అమ్మ చెప్పిన మాట ఏంటో, ఇంటికాడ గోలగాల అల్లరి పెడేస్తాడని నేను లేకపోతే. ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇలా వస్తున్నానంటే ఇప్పటికి గంటకి ఒక్కోసారి ఫోన్ చేస్తాను, ఇక్కడ ఉన్నాను, వచ్చేస్తున్నాను అన్న మాటతోనే అలాగా గడుపుతున్నానని అన్నితోని. అమ్మకు ఫోన్ ఇచ్చి అలాగ అన్నితోని. అంటే ఇప్పుడు నీకు ఆపర్చునిటీస్ వచ్చినా నువ్వు వదలలేవు ఇంట్లో? వెళ్ళలేనయ్య, చాలా ఆపర్చునిటీ వస్తున్నాయని, చాలా చాయిసెస్ వస్తున్నాయి నాకు, కానీ వెళ్ళలేనని. మరి ఇప్పుడు నువ్వు ఉండే ఊర్లోనే మంచి ఆపర్చునిటీ వస్తే ఇంకా మంచిది. ఊళ్ళోనే వస్తే ఈ ఊళ్ళో చేసుకుంటానని, హ్యాపీగా చేసుకుంటారని ఊళ్ళోనే ఉంటే. నువ్వు దీనిలో చాలా మందికి చేసావని చెప్పి కూడా నేను పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరెవరికి చేసావు తమ్నైల్ డిజైన్స్ ఇప్పటివరకు? నేను తమ్నైల్ డిజైన్స్, ఫోటో ఎడిటింగ్, పోస్టర్స్, ఇన్స్టాగ్రామ్లో ఇంకా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే డిజైన్స్ ఇవన్నీ చేశాను. ఎవరెవరికి చేసావు? ఎలాంటి క్లయింట్స్? పెద్ద పెద్ద వాళ్ళు చేసినావు అని చెప్పేసి అన్నావు కదా. డి జబర్దస్త్ వాళ్ళకి చేశాను, మన సీరియల్ యాక్టర్స్కి చేశాను, ఒక సీనియర్ సినిమా యాక్టర్ ఒకడే అతనికి చేశాను. పొలిటీషియన్స్కి మన హైదరాబాద్ ప్రవీణ్ సార్ అని, అవునంటే చెప్పడం మర్చిపోయాను. నా ఫస్ట్ ఆన్లైన్ క్లయింట్ ప్రవీణ్ సార్ టీంలో ఉన్న ఒక మెంబర్ ప్రియా సిస్టర్ అని కాంటాక్ట్ అయ్యి పొలిటికల్ డిజైన్స్ చేస్తావా తమ్ముడు ఆన్లైన్ అని చెప్పి కాంటాక్ట్ అయ్యారని. ఆ అక్క చెప్పినట్టు పొలిటికల్ డిజైన్ చేసాను మొబైల్లో. ఆ టైంలో ల్యాప్టాప్ తీసుకుంటే టైంలో గ్యాప్ వచ్చేయడం వల్ల వర్క్ నేర్చుకోవాలి కదా మరి. ఆ టైంలో అక్క దగ్గర నుంచి విడిపోయాను. అప్పుడు పొలిటికల్ డిజైన్స్ చేసేవాడిని ప్రవీణ్ సార్ అని, మన హైదరాబాదే పొలిటికల్ ప్రవీణ్ సార్, అతనికి చేసేవాడిని. గ్రేట్. అసలుకి బన్నీ అనే పేరు ఎట్లా వచ్చింది నీకు? నా ఒరిజినల్ నేమ్ హరీష్ అని. హరీష్. మరి బన్నీ అనే పేరు ఎట్లా వచ్చింది? నేను పుట్టినప్పుడు అల్లు అర్జున్ మూవీ బన్నీ సినిమా రిలీజ్ అయిందని. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చూసి నన్ను చూడడానికి వచ్చారంట. చూడడానికి వచ్చి అచ్చం బండిలో ఉన్నాడే బాబు వీడు అని మా అమ్మతో అన్నారంట. మా అమ్మ ఏమో మా నాన్నతో ఈయనేమో బన్నీలో ఉన్నారంట అనేమో మా నాన్నతో చెప్పిందంట. అలాగా పాస్ అయ్యి అలాగే ఇంకా బన్నీ 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 అని పిలుస్తున్నారని. పెట్టిన పేరు హరీష్ మర్చిపోతున్నారు. హరీష్ అని ఎవరికి తెలీదు, ఇప్పటికీ కూడా మీకు తెలీదు. ఇప్పుడు నేను చెప్పేంత వరకు ఇప్పటికీ కూడా ఎవ్వరికి నా రియల్ నేమ్ హరీష్ అని తెలియదని, నా నేమ్ బన్నీ అనే తెలుసు అని నిక్ నేమ్. నీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పుడు అనిపించింది చాలా హ్యాపీగా? నాకు నన్ను ఫస్ట్ టైం అయితే డి కొరియోగ్రాఫర్ అయితే కాంటాక్ట్ అయ్యారు అన్నయ్య. అవన్నీ కాంటాక్ట్ అవ్వడం వల్ల నేను చాలా ఫుల్ ఫిదా అయ్యానయ్య. ఎవరు అవన్నీ ఎవరంటే డి కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్. ఎలాగంటే సాయి నైన్క టీంతో అయితే అవన్నీ కొరియోగ్రఫీ చేసిన టైంలో ఆ డి సాయి బర్త్డే డిజైన్ చేద్దాం అనుకున్నారంట. అప్పుడు నేను ఎలాంటి టైప్ ఆఫ్ ఎడిటింగ్ కావాలంటే ఈ డిస్ప్లే కనబడుతుంది, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి వీడియోలు చేసేవాడిని. ఆ వీడియో చూసి ఆ వీడియోలో ఉన్న నా నెంబర్కి డైరెక్ట్ మెసేజ్ చేయకుండా చైతన్య మాస్టర్ నాకు వాట్సాప్లో బన్నీ ఇలాగా నువ్వు వర్క్ చేస్తున్నావు కదా, ఇలాగ సాయి బర్త్డే వస్తుందని కాంటాక్ట్ అవుతాయి. అదేంటి నిజంగా అని నువ్వేనా ఈ నెంబర్ కాల్ చేయని అన్నానని. అవన్నీ కాల్ చేశాడు. అవన్నీ కాల్ చేసిన తర్వాత ఇచ్చాడు, వర్క్ ఇచ్చాను, అమౌంట్ ఇస్తున్నారు కానీ వద్దని. ఫస్ట్ టైం మీరు నన్ను కాంటాక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఎవరికన్నా మీ స్టేజ్ మీద కానీ సర్కిల్ ఎవరికన్నా డిజైనర్ కావాలంటే నన్ను రిఫర్ చేయండి, నేను ఇలా నా ఫ్యామిలీ సిచ్యువేషన్ అలాగని ఓపెన్గా చెప్పేశానని. అవన్నీ ఫస్ట్ టైం నన్ను కాంటాక్ట్ అవి నాకైతే చాలా సపోర్ట్ చేశాడని. మీకు ముందు చెప్పా కదా ఇలా డి జబర్దస్త్ వాళ్ళు కట్టని చెప్పి, అవన్నీ ఒకరికి రిఫర్ చేయడం వల్లే నాకైతే అలాగే సర్కిల్ పెరిగిందని ఈ డి జబర్దస్త్ వాళ్ళలో. ఓకే. అండ్ నీ లైఫ్లో లోయెస్ట్ మూమెంట్ చాలా బాధ అనిపించి ఏం రా నా లైఫ్ ఇట్లా అయిపోయింది అట్లా అనిపించింది ఏ మూమెంట్లో? రాజేష్ చనిపోయాడు అన్నాను కదా. తీరా చూస్తే తండ్రి లేడు, చనిపోయాడు చిన్నప్పుడే, ఎవరు సపోర్ట్ లేదు దేవుడు ఏంటో అన్న టైంలో ఈ రాజేష్ అనే కుర్రాడు వచ్చి ఈ ల్యాప్టాప్ కొనిచ్చి నన్ను ఒక సొంత తమ్ముళ్ళ చూసుకునే టైంలో దేవుడు అన్నీ కూడా తీసుకెళ్ళిపోయాడని. ఆ టైంలో నాకు చాలా
నిజంగా ఒక 1 మంత్ వరకు మా అమ్మ కూడా మళ్ళీ నేను ఆపరేషన్ విధంగా అలా వెళ్ళిపోతున్నానేమో అని అడ్లిపోయిందని. 1 మంత్ వరకు నేను కూడా రికవర్ అవ్వలేదు ఆడి వల్ల. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే సొంత అన్నీ కూడా చూడ్డాని అలా చూసుకునేవాడు. ట్యాబ్లెట్స్ వేసుకుంటావా లేదా అని అడిగేవాడు. నువ్వు డబ్బులు ఖర్చు పెడేస్తున్నావు, వేస్ట్ ఖర్చులు పెడేస్తున్నావు, కుర్రలతో జలసాలు చేస్తున్నావు, అంటే తిరుగుతున్నావు, అలాంటి గట్ట చేయి గట్టని చెప్పి మంచి చెడ చెప్పేవాడు. ఒక సొంత తమ్ముళ్ళలాగా, ఇద్దరం ఒకే అమ్మకు పుట్టిన తమ్ముళ్ళలా చూసుకునేవాడని. అలాంటి కూడా దేవుడు తీసుకెళ్ళిపోయాడని. అదే నాకని బాధాకరం, చాలా బాధాకరం అండి నా లైఫ్లో. మర్చిపోలేని రోజు కూడా అది. నీ గోల్ ఏంటి? ఎలాంటి గోల్స్ ఉన్నాయి నీకు? గోల్ ఏం లేదని ప్రజెంట్ అయితే ఒక క్రియేటర్గా ఒక ఇంటర్వ్యూ కానీ పాడ్కాస్ట్ కానీ వెళ్ళాలి అని అనుకున్నా. అది మీతో నాకు ఆ కోరిక నెరవేరిపోయింది. ఇంకా కోరిక అంటూ ఏం లేదని. ఇప్పుడు ఏదైతే నేను డిజైనింగ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటున్నాను. ముందు చెప్తున్నా, నేను చేస్తున్న ఈ వర్క్ ఏదైతే ఉందో అది ఆవగింజ లాంటి చిన్న వర్కే నేను చేసేది. బేసిక్ ఏదో బేసిక్ చిన్న చిన్న వర్క్ చేస్తూ మంత్లీ ఇలాగ ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటున్నా. నేను చేస్తున్న ఈ ఫోటోషాప్ ఈ స్కిల్ని ఇంకా బాగా డెవలప్ చేసుకుంటూ, ఇంకా ప్రోగా నేర్చుకుంటూ, ఇంకా స్కిల్ నేర్చుకుంటూ బాగా ఒక లెవెల్లో బాగా ఎడిటింగ్ నేర్చుకుంటూ అమ్మని హ్యాపీగా చూసుకుంటే చాలని. నాకు మళ్ళీ రెండో జన్మ ఇచ్చిన మా అమ్మని హ్యాపీగా చూసుకుంటూ, మా అన్నిని హ్యాపీగా చూసుకుంటే చాలని. ఇంకా నాకు ఏ గోల్స్ లేవని. నా కోసం ఇప్పటికీ కూడా కష్టపడుతున్న మా అమ్మని హ్యాపీగా చూసుకుంటే చాలు. ఏ గోల్స్ లేవని నాకు. నేను ఈ పాడ్కాస్ట్లో మీతో చెప్తున్నా ఏంటంటే, రూపాయి ఖర్చు లేకుండా మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న ఫ్రీ యూట్యూబ్ అనే యాప్లో నువ్వు ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అనే స్కిల్లే కాకుండా ఏ స్కిల్ అయినా సరే ఫ్రీగా నేర్చుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ డిజైనింగ్ కేటగిరీ, ఈ డిజైనింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకుంటున్నానంటే, ఈ డిజైనింగ్ నేను ఎక్కడా కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా, రూపాయి ఖర్చు పెట్టి కోర్స్ తీసుకోకుండా, ఎటువంటి కోర్స్ తీసుకోకుండా ఈ ఆన్లైన్లో ఉన్న యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఈ ఫోటోషాప్, ఎలక్ట్ మోషన్, కైన్ మాస్టర్ ప్రతిదీ కూడా ఏది నేర్చుకోవాలనుకున్నా. రోజున ఎంతసేపు వర్క్ చేస్తావు వీటిపైన? రోజు అంటానియా ఫస్ట్ కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఉన్న క్లయింట్స్కి స్టేటస్లు పెడతా. ఓన్లీ క్లయింట్స్కే స్టేటస్ షేర్ ఉంటుంది కదా, అది ఆ ఆప్షన్ పెట్టి కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అలా మీ ఫొటోస్తో ఎడిట్ చేయబడని చెప్పి చిన్న ట్యాగ్ ఇచ్చి ఆ స్టేటస్లు పెడతా. స్టేటస్లు పెట్టడం వల్ల ఓల్డ్ క్లయింట్స్ చూస్తారు, కొత్త క్లయింట్స్ ఎవరైనా ఉన్నా నన్ను కాంటాక్ట్ అవుతారు. డైలీ ఎంత టైం నువ్వు ఫోన్ పట్టుకొని ఎడిటింగ్ ఇవన్నీ చేస్తుంటావు? అంటే ఇంకా ఎంత టైం అని ఉండదని. ఇంకా ఎందుకంటే ఇంకా నేను చేసే వర్క్ ఏంటి, డిజైనింగ్. రోజుకి ఒక 500 రావాలి. 500 రావాలంటే ఈరోజు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్, వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్లో చూసి, స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు ట్రెండింగ్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు మిస్సల పిల్ల సాంగ్ వచ్చింది, 30 సెకండ్స్ లిరిక్స్ తీసుకున్నా, ఒక బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ క్రియేట్ చేసి, ఈరోజు నాకు ఒక 400 అవసరం. ఎందుకు? ట్యాబ్లెట్స్కి అమౌంట్ లేవు నాకు, 400 అవసరం. నా దగ్గర 500 క్లయింట్స్ ఉన్నారు, వాట్సాప్లో కాంటాక్ట్ ఉన్నారు కదా. ఒక వీడియో మిస్సల పిల్ల సాంగ్ పెట్టి ఒక ఎఫెక్ట్ పెట్టి నా దగ్గర ఒక వీడియో ఎడిట్ చేసి స్టేటస్ పెట్టి క్లయింట్స్ కంగా వెళ్ళేలాగా ఇలా మీ ఫోటోతో ఎడిట్ చేయబడిను, కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, 13 రూపీస్ అని చెప్పి స్టేటస్ పెడతా. ఎంత? 13 రూపీస్. లిరిక్స్ వీడియో జస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ చాలా సింపుల్గా చేసుకుంటున్నారు. అలాగే 10 మెంబర్స్ చేయించుకున్నారంటే 10 3 30, 10 30 300 అలాగే ఎర్న్ చేసుకుంటా. అవి కాకుండా ఈ ఆన్లైన్లో యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, డీ జబర్దస్త్ వాళ్ళు రెగ్యులర్గా 10 మందిలో డీ సైడ్ నుంచి ఒకరైనా, ఇన్ఫ్లుయెన్సర్స్లో ఒకరైనా, అలాగా మ్యాక్సిమం రోజుకు ఒక 300 వస్తాయని. మ్యాక్సిమం నేను మంత్లీ ఒక 15,000 రూపాయల వరకు ఎర్న్ చేస్తానని వీటన్నిటితో. చాలామంది కూడా, బ్రో నువ్వు ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకున్నావు, ఏదైనా కోర్స్ తీసుకున్నావా, నేను ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను బ్రో, నేను హౌస్ వైఫ్ని, ఇలా మేము ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం, నాకు ఎడిటింగ్ నేర్పొచ్చు కదా, పార్ట్ టైమ్గా మనీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటున్నాం అని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో చెప్తున్నానని, మీ పాడ్కాస్ట్లో చెప్తున్నా, చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నా, ఆ అవకాశం ఇక్కడ దొరికింది. నేను ఇప్పుడు ఏదైతే ఈ స్కిల్ నేర్చుకుని మనీ ఎర్న్ చేసుకుంటున్నానో, ఈ స్కిల్ నేను ఎక్కడా రూపాయి ఖర్చు పెట్టకుండా నేర్చుకున్నానని. మీరు కూడా ఈ యూట్యూబ్ నేర్చుకొని సింపుల్గా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు మొబైల్లో ఎడిటింగ్ కావచ్చు, ల్యాప్టాప్లో ఫోటోషాప్లో ఎడిటింగ్ కావచ్చు, ఏది నేర్చుకుందాం అనుకున్నా సరే. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నానని, 10th ఉంది,
10th 9th వరకు కంప్లీట్ చేసి 10th బేసిక్ చదివి 10th ఇంకొక 3 monthsలో ఎగ్జామ్స్ ఉందని అనుకోవచ్చు. నేను చేసిన ప్రాసెస్ అది. ఆ 2 monthsలో ఎగ్జామ్స్ ఉన్న టైంలో ఎడ్యుకేషన్ అంటే అలాగని చెప్పి మానేయమన్నట్లేదు. బేసిక్ క్వశ్చన్స్ చదువుకుంటే 10th పాస్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ యూట్యూబ్ని చూసి కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్లో ఫ్రీగా కూడా సింపుల్గా అయితే నేర్చుకొని 10th కూడా పాస్ అవ్వచ్చు. అండ్ ఈ ఎడిటింగే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ స్కిల్ అయినా సరే ఫ్రీగా యూట్యూబ్ నేర్పిస్తుందని చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేనే నా యూట్యూబ్ ఛానల్లో ఎలక్ట్మోషన్లో బేసిక్ ఎడిటింగ్ ఎలా చేయాలి అని చెప్పి చాలా ట్యూటోరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేసాం. ఈ రోజుల్లో ఫ్రీ అనే దానికి వాల్యూ లేదని, ఫ్రీగా నేర్చుకుంటారా బాబు, ఫ్రీగా ఎడిటింగ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకుంటారా బాబు అంటే ఒక్కడో చేయడు. ఆన్లైన్ కోర్సులో ఇలాగా మనీ పే చేసి మీరు ఇలాగా ఆన్లైన్లో మనీ పే చేసి ఎడిటింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఆ మనీ పే చేస్తూ మనీ ఎడిటింగ్ చేస్తూ అనే ఉద్దేశం ఆ సైడ్కి వెళ్తారు తప్ప ఫ్రీ సైడ్కి ఎవరు రారని. ఇప్పుడు ఒకటేనా నేను చెప్పేస్తున్నా, ఫోటోషాప్లో అదే ల్యాప్టాప్లో ఫోటోషాప్ ఎడిటింగ్ కావచ్చు, మొబైల్లో ఎడిటింగ్ కావచ్చు. నేను టోటల్గా నేర్చుకున్న ఎడిటింగ్ మొత్తం మొబైల్లో యూట్యూబ్లో చూసే, ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టకుండా మొబైల్లోనే యూట్యూబ్ ఉన్న యాప్ని చూసే నేనైతే ఎడిటింగ్ నేర్చుకున్నానని. ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టలే. ఫోటోషాప్ కావచ్చు, ఎలక్ట్మోషన్ కావచ్చు, కైన్వెస్టర్ కావచ్చు, పీక్సెట్ కావచ్చు, ఈ సాఫ్ట్వేర్స్ యాప్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా యూట్యూబ్ని చూసి ఎడిటింగ్ నేర్చుకున్నానని. చాలామంది ఏంటంటే ఏదైనా నేర్చుకున్నప్పుడు చాలా నేర్చేసుకున్నాం కదా, ఇంకా నేర్చేసుకున్న తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మనకు వర్క్లు వచ్చేస్తే వర్క్లు చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, డబ్బులు వస్తాయని అనుకుంటారు. కాకపోతే నేర్చుకోవడం ఒక ఎత్తైతే దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ చాలా కన్సిస్టెంట్గా వాళ్ళకి రోజు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అంతే కదా, నువ్వు ఎంత చేసిన ఇదే టాలెంట్ ఉన్నా కూడా నువ్వు జనాల వరకు రీచ్ అవుట్ కాకపోతే కాదు. ఇప్పుడు అది చేస్తూనే దాని వర్క్లు నువ్వు వీడియోలు చేస్తున్నావు, స్క్రీన్ పైన చూపిస్తున్నావు, రీల్స్ చేస్తున్నావు, అందరు చేయట్లేదు కదా, లేదండి చేయట్లేదు కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు. అవునండి, రైట్. ఇంకోటి ఒక పాయింట్, సరే బ్రో నువ్వు అన్నట్టు ఫ్రీగా చూసి మేము ఏదోలాగా ఎడిటింగ్ నేర్చుకున్నాం, క్లయింట్స్ కావాలి నాకు మెసేజ్ చేస్తాను, నేను క్లయింట్స్ ఇవ్వలేను కదన్య. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను, క్లయింట్స్ కావాలి అంటే సింపుల్గా ఏం లేదు, మీరు ఒక మెసేజ్ని క్రియేట్ చేసుకొని మీరు చేసిన వర్క్ ఆ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో అక్కడ పెట్టండి. ఆ మెసేజ్ని ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ చేయండి. ఇవి చేస్తూ ఒక పేజ్ క్రియేట్ చేయండి, లేకపోతే ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకొని బిఫోర్ మీరు చేసిన ఫోటో, ఆఫ్టర్ ఎడిట్ చేసిన ఫోటో ఇటు సైడ్ పెట్టి అటు ఇటు పెట్టి మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఆల్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ అవైలబుల్ అని చెప్పి అది ఒక టెంప్లెట్ ఒక రీల్ సైజులో పోస్ట్ చేసి రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పేజీని క్రియేట్ చేసి రెగ్యులర్గా పోస్ట్ చేయండి. ఏదో ఒక వీడియో వైరల్ అవ్వచ్చు, ఆ వీడియోని చూసి 100 మందిలో ఒక 20 మంది వచ్చినా అది ఆ 20 మంది క్లయింట్సే కదా. నేను చేసిన ప్రాసెస్ ఇది, అలా నాకు వచ్చిన క్లయింట్స్. అలాగే మీరు కూడా క్లయింట్స్ని గెయిన్ చేసుకుంటా అంటే నన్ను అడిగితే నేను ఏమిస్తాను, అందరూ అలాగే నన్ను అడుగుతున్నారు. ఇప్పటికే చెప్తున్నా, ఆన్లైన్లో ఉన్న ఈ ఇన్స్టాగ్రామ్ యాప్ని యూజ్ చేసుకొని నేనైతే క్లయింట్స్ని గెయిన్ చేసుకున్నా. మీరు కూడా సింపుల్గా మీరు దగ్గర ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్తో మీరు మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే, మీకు క్లయింట్స్ కావాలి అనుకుంటే, మీ దగ్గర ఉన్న ఆ పోర్ట్ఫోలియో, ఆ డిజైన్స్, ఆ శాంపుల్ వర్క్స్ వాళ్ళకి డిఎం కానీ మెయిల్స్ కానీ చేస్తూ మీరు ఇలాగ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఆల్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ అని చెప్తూ మీరు రీల్స్ పెట్టండి. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా 1 సంవత్సరం తర్వాత అయినా మీకు కరెక్ట్గా మీకైతే సక్సెస్ అయితే వస్తుంది. సక్సెస్ అంటే ఏం కాదు, క్లయింట్స్ అయితే వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే డైరెక్ట్ వాళ్ళకి కావాలి, క్లయింట్లు కావాలి, ఇంకేంటి అంత ఈజీ కాదు కదా, ఏది ఈజీ కాదని. ఇప్పుడు నేను ఎప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో హాయ్ ఫ్రెండ్స్ అని చేస్తూ ఇప్పుడు ఇక్కడికి మీ దగ్గరికి వచ్చా. 3 సంవత్సరాల నుంచి అనుకుంటుంది, చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడో రాజేష్ కూడా ఎప్పుడు వెళ్తావురా అని అన్నావాడు, ఆ మాట ఇప్పుడు నెరవేరుతుంది. అవునా కదన్య? దీనికన్నా టైం కష్టం పడుతుంది, టైం పడుతుంది, అంత ఎఫర్ట్ పెట్టాలి. అలాగే ఏంటంటే ఇన్స్టెంట్ గా కావాలి. అవును, ఆ పాయింట్లో నేను మెసేజ్ చేసేస్తే నువ్వు క్లయింట్ ఎట్లా కావాలో చెప్తే చేసుకుందాం అనుకుంటా. అది అంత ఈజీ కాదు డెఫినెట్ గా. అండ్ ఏఏ వచ్చింది కదా, ఏఐతో మరి డిజైనింగ్ ఇంకా ఈజీ అయిపోయింది కదా. కొంతమంది అయితే ఇప్పుడు ఏఐ అని చేసుకుంటాం కదా, మేమే చాట్ జీపీటీ చేసుకున్నాం కదా, నీకెందుకు ఇవ్వాలని అడిగిరా? అవునన్య, అయితే నేను కూడా ఏఐతో జనరేట్ చేసి కూడా డిజైన్ సేల్ చేస్తున్నానని, తమ్నెయిల్ సేల్ చేస్తాను, ఏఐతో క్రియేట్ చేసి లోగోస్ క్రియేట్ చేస్తున్నా.
అలా అని చెప్పి మనం కస్టమైజెస్గా చేసినవి అన్నీ ఏ చేయలేదు, ఏ చేసినవి మనం చేయలేము. దేని వరకు దేనికి సపరేట్ ఉంటుంది కదండి. సో నీకైతే వస్తున్నాయి, నాకైతే వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు నువ్వు 30 రూపీస్ చిన్న టికెట్ ప్రైస్తో ఏదైతే చేస్తున్నావు, ఏదైతే నువ్వు క్యారీ చేస్తున్నావు, ఒక చిన్న తక్కువ టికెట్ ప్రైస్ తోటి వెళ్తున్నావు కదా, స్లోగా నీ స్కిల్ ఇంకా డెవలప్ చేసుకో. అవునండి, అదే చెప్తున్నా నేను. నువ్వు ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నావు. నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను నేర్చుకున్నది చాలా చిన్న వర్క్ అని, చాలా తక్కువ. ఆ తక్కువ కూడా నా మైండ్ సెట్కి, నా మైండ్కి ఎక్కేంత వరకు. ఎందుకంటే నేను ముందే మైనస్లో ఉన్నా, ఏంటి హెల్త్ పరంగా మైనస్లో ఉన్నా. డాక్టర్స్ ఎక్కువ స్ట్రగుల్స్ పడద్దు అన్నారు. అందుకని బేసిక్ నేర్చుకుంటే చాలులే, అమ్మనే అన్నీ హ్యాపీగా చూసుకుంటే చాలు అని బేసిక్కే నేర్చుకుంటా. ఫ్యూచర్లో అలాగ నాకు ఇంకా రికవర్ అవుద్దని డాక్టర్స్ నమ్మకం ఇచ్చారు. డాక్టర్స్ స్టార్టింగ్లో నాకు ఆపరేషన్ చేసినప్పుడు కాళ్ళు చేతులు పడిపోయాయి, రావన్నారు. కానీ దేవుడి దయ వల్ల, మా అమ్మ దయ వల్ల వచ్చాయి. ఇప్పుడు ఏమంటున్నారు, వెళ్ళేటప్పుడు పర్లేదు ఫ్యూచర్లో ఇంక నువ్వు ట్యాబ్లెట్స్ అలా తగ్గించేస్తూ ఒకటే వాడవచ్చు అన్నారు. అలా అప్పట్లో నేను ఒక రోజుకి ఒక 8 ట్యాబ్లెట్స్ మింగేవాడిని. ఇప్పుడు అలా తగ్గింది. ఇప్పుడు ఏంటంటే అలాగే ఏదైతే నేర్చుకున్నానో అలాగా ముందుకు వెళ్ళి కొలిది నేనైతే స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటాను నేను కన్ఫామ్గా. ఇప్పుడు బేసిక్కే నేర్చుకున్నావు, ఇప్పుడు బేసిక్లో ఉన్నావు, ఇంకా కొంచెం మంచి చాలా నేర్చుకోవాలని చాలా మంది సజెషన్ ఇచ్చారు. తమ్ముడు ఓకే పర్లేదు, నువ్వు చేసిన వర్క్ నచ్చింది, నచ్చలేదు అంటలేదు, కానీ ఇంకా ఫ్యూచర్లో ఈ వర్క్తో ఆగిపోకు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక రూపాయి ఎక్కువైనా సరే క్వాలిటీ కావాలంటారు. అది మీరన్నదే చాలా మంది అన్నారు. చాలా మంది ఎడిటర్స్ ఏంటి, డిజైనర్స్ ఏంటి. ఇప్పుడు మన క్రియేటర్ గ్రోత్ ఈవెంట్కి నేను అటెండ్ అయినప్పుడు అందులో డిజైనర్స్ కూడా వచ్చారు. నిజం పాయింట్ అది, కరెక్ట్గా వచ్చి అడిగారని. అప్పుడు కూడా చాలామంది డిజైనర్స్, తమ్ముడు చేస్తున్నావు, స్కిల్ ఉంది కానీ ఇంకా ఇంప్రూవ్ అయ్యన్నారు. ఆ ఈవెంట్కి వచ్చినప్పుడు నాకు అక్కడ కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. అవునండి, ఇంప్రూవ్ అవుతారు. సో ఫైనల్లీ ఇంకా ఏమైనా చెప్పేందా? ఏం లేదన్యా, కుర్రోళ్ళకి అయితే ఒకటే చెప్తా. చాలామంది పార్ట్ టైమ్గా ఎడిటింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటున్నాం, నేర్పొచ్చు కదా అని అడుగుతున్నారు. నా దగ్గర నేర్చుకోవడం కాదు, మీరు ఏదైతే స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారో అది యూట్యూబ్ని చూసి నేర్చుకోండి. నేను ఫుల్ టైమ్గా నేర్చుకుంటున్నా, మీరు ఆ పార్ట్ టైమ్గా నేర్చుకోండి. కానీ అది ఎక్కడ మనీ ఇన్వెస్ట్ చేసి నేర్చుకోకండి, అదే చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఎక్కడ రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా, అదే ఎక్కడ రూపాయి పెట్టకుండా నేను ఫ్రీగా నేర్చుకున్నా. అదండి. బన్నీ, థ్యాంక్ యూ సో మచ్. అంత దూరం నుంచి పోడ్కాస్ట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినావు. అండ్ హోప్ ఈ పోడ్కాస్ట్ వల్ల నీ లైఫ్ స్టోరీ చాలామందికి తెలిసి, చాలామందికి ఇన్స్పిరేషన్ వచ్చి, అండ్ నీకు ఇంకా ఫాలోయింగ్ పెరిగి, చాలామంది నిన్ను చూసి అట్లీస్ట్ వాళ్ళు రియలైజ్ అయ్యి ఇలాంటి కుర్రోడే చేయగలుగుతున్నాడు, మనం చేయాలి. అదని అలా చేంజ్ అవి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ మాని ఏదో స్కిల్ నేర్చుకుంటే చాలని. సో థ్యాంక్ యూ వన్స్. ఓకే అండి, రైట్, ఓకే. చలో. సో గైస్, ఈరోజు పోడ్కాస్ట్ చూశారు కదా, డెఫినెట్గా ఐ థింక్ చాలా ఎమోషనల్ జర్నీ అనుకోవచ్చు. బన్నీ ఇంత చిన్న ఏజ్లో ఇంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి లైఫ్ బన్నీని ఒక జోన్లో పడేసింది. బట్ నెవర్ ఎవర్ హీ టుక్ దట్ యాజ్ ఎ పెయిన్, హీ టుక్ దట్ యాజ్ ఎ ఛాలెంజ్. అండ్ సిచ్యువేషన్ అంత టైట్గా ఇంట్లో ఉన్నప్పటికీ అసలుకి తెలియని స్కిల్, అసలుకి దీన్ని డెవలప్ చేసుకోవాలని ఒక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని తీసుకొని దాంట్లో ఎవరి గైడెన్స్ లేకుండా సెల్ఫ్ లెర్నింగ్ అంటారు కదా, సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవడానికి, సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఎంతమంది చెప్పినా కూడా మనకి లోపల ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎంతమంది చెప్పినా అది వేస్టే. సో మన లోపల ఆ ఫైర్ ఉండాలి, మన లోపల ఆ తపన ఉండాలి. సో ఈరోజు నేను బన్నీలో చూసిన లిటరలీ. అండ్ బన్నీకి వచ్చిన ప్రాబ్లమ్స్ బన్నీని పుష్ చేసాయి టు డూ సంథింగ్. అండ్ లక్కీకి ఆ మనోడికి నచ్చిన డిజైనింగ్లోకి వెళ్ళాడు. అండ్ నాకు పెద్ద టూల్స్ కావాలి, నాకు పెద్ద ఫోన్స్ కావాలి, పెద్ద ల్యాప్టాప్స్ కావాలనే పాయింట్ లేకుండా ఉన్న దాంట్లో వాట్ ఎవర్ హీఈస్ హ్యావింగ్ దాని నుంచి స్టార్ట్ చేసి స్లోగా చేసుకుంటూ నౌ హీఈస్ డూయింగ్ somewhat better when compared to the youth what we are finding outside. And డెఫినెట్గా ఇంకా బన్నీ రేపొద్దున మంచి వీడియోస్ చేస్తూ మంచి ఎడిట్స్ కొడుతూ పెద్ద క్రియేటర్స్ కానీ పెద్ద బిజినెసెస్కి పోస్టర్స్ లాంటివి కొట్టాలని చెప్పేసి లైక్ మనస్ఫూర్తిగా నేను అండ్ మా టీం అయితే కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఇంకా ఈ పోడ్కాస్ట్ కూడా తమ్నేల్ బన్నీ కొట్టిస్తా, బన్నీ తమ్నేల్ చూడాలి అనుకుంటున్నాం. అండ్ సో ఇలాంటి యంగ్స్టర్స్ ఇంకా రావాలి ఫ్యూచర్లో. అండ్ తెలుగు కమ్యూనిటీలో ఉన్నారు, వీఆర్ వెరీ హ్యాపీ. ఇలాంటి వాళ్ళు అంటే ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి లిటరలీ బయట. అంటే ఈ ఏజ్లో ఒక స్టూడెంట్ మైండ్ సెట్ అనేది ఎప్పుడు చిల్ మోడ్లో కానీ లైక్ కంఫర్ట్ జోన్లోనే ఉంటుంది. ఇలాంటి లైఫ్ స్టోరీస్ చూసినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు రియలైజ్ అవ్వాలనే పాయింట్ తోటే వీఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ పోడ్కాస్ట్. హోప్ యూ లైక్ ఇట్. అండ్ నిజంగా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీ దగ్గర ఏమైనా డిజైన్స్ ఏమైనా చేయాలంటే ఒక్కసారి ట్రై చేయండి బన్నీ డిజైన్స్ని. that is the real way like encouraging the new talent what I feel. And thank you so much guys for watching today's podcast. We'll meet in the next podcast.